अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదంలో మనము నిన్న 16వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ప్రకరణం ఏమిటంటే బ్రహ్మ అంటే పరమాత్మకు భిన్న భిన్న నామాలు, భిన్న భిన్న పేర్లు ఆధ్యాత్మిక గుణయోగం ప్రకారంగా, ఆధ్యాత్మిక దృష్టికోణం ప్రకారంగా భిన్న భిన్న నామాలు ఉల్లేఖించబడ్డాయి. అందులో ఒక నామము, ఒక పేరు ఆనందమయ కోశము అని చెప్పి మనకు ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకు చెప్పబడింది అన్నమాట. కాబట్టి పరమాత్మ యొక్క పేరు అనేక నామాల ఆధ్యాత్మిక దృష్టికోణాలు భిన్న భిన్నంగా చెప్పబడ్డాయి. అందులో ఒక నామం వచ్చేసి ఆనందమయ కోశము అని చెప్పుకున్నాము. ఈ విషయంలో ఆనందమయ కోశంని సిద్ధాంతి తన సిద్ధాంతం ప్రస్తావించినప్పుడు పూర్వపక్షి వచ్చి, లేదంటే ఇది ఆనందమయ శబ్దము, ఇది ప్రకృతి వాచకం, ఇది బ్రహ్మ వాచకం కాదు అని చెప్పి ఆక్షేపించాడు. ఎందుకంటే ఇక్కడ ఆనందమయ శబ్దం ప్రకృతి వాచకం అని చెప్పి మహర్షి పాణి యొక్క సూత్రం మనకు ఆనందమయలో ఉన్నటువంటి మయ అనే ప్రత్యయంతో వికారార్థాన్ని బోధిస్తుంది అని పూర్వపక్షి ఆక్షేపించినప్పుడు, లేదండి మయ అనే ప్రత్యయానికి 2 అర్థాలు ఉన్నాయి, అక్కడ ఒకటి వికారార్థం కూడా ఉంది, కరెక్టే, కానీ 2వ అర్థము ప్రాచుర్యము, అత్యధికము అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ అర్థం ఇక్కడ తీసుకోవాలి ప్రకరణాన్ని బట్టి. కాబట్టి ఆధిక్య అర్థంలో ఉంది బ్రహ్మ యొక్క ఆనందము. బ్రహ్మలో అత్యంత ప్రచుర మాత్రలో, ఎక్కువ మాత్రలో ఆనందం ఉంది, బ్రహ్మానందం ఉంది అని చెప్పి ఆ ఆనంద ప్రాచుర్యార్థం తీసుకోవాలని చెప్పి సమానం చెప్పారు. అంతేకాకుండా ఈ ఆనందమయ శబ్దం ఇది బ్రహ్మవాచకం అని చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే తద్ హేతు విపదేశాచ, ఇక్కడ మనకు ప్రాచుర్యార్థంలోనే ఉంది, ప్రాచుర్యార్థంలోనే అత్యధికము అనే అర్థమే తీసుకోవాలి. ఆనందమయ శబ్దంలో ఉన్న మయ ప్రత్యయానికి వికారార్థం తీసుకోకూడదు అని చెప్పడానికి కూడా ఒక హేతు ఉందని. ఏమి హేతు అంటే ఏష హి ఏవ ఆనందయతి, తైత్రీయోపనిషత్తులో మనం మంత్రం చెప్పుకున్నాము. అక్కడ పరమాత్మ ఆనందింపజేస్తాడు, పరమాత్మ అందరికి ఆనందాన్ని ఇస్తున్నాడు, ఇంకా వేరే ఇచ్చేటువంటి వారు ఎవరు లేదన్నమాట. ఈ హేతు అంటే ఇక్కడ ఆనందమయ శబ్దం కూడా ఆనందం ఇచ్చే పరమాత్మ అని చెప్పి మనకు తైత్రీయోపనిషత్తు విశేషంగా బలమైనటువంటి ప్రమాణం మనకి ఇక్కడ కనిపించింది. కాబట్టి ఇక్కడ మనం వికారార్థం తీసుకోకూడదు, ఆనందమయ శబ్దానికి ప్రకృతి వాచకం తీసుకోకూడదు, బ్రహ్మ వాచకం తీసుకోవాలని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇంకా కూడా ప్రమాణంగా వేరే కారణం కూడా చూపించారు. మాంత్రవర్ణికం ఏవచ గీయతే. అచ్చా అంటే ఇంకా ఏంటంటే ప్రమాణము మాంత్రవర్ణికం మంత్రానుగుణంగా, మంత్రాన్ని ఉద్దేశించి, మంత్రానికి సంబంధించి మంత్రానుగుణంగా ఏదైతే అర్థం చెప్పబడిందో, ఏదైతే అర్థం ప్రతిపాదించబడిందో, అంటే ఏ మంత్రంలో ప్రకరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏదైతే అర్థం ప్రతిపాదించబడిందో ఆ అర్థం కూడా మనకు చెప్తుంది. ఏం చెప్తుందంటే ఇక్కడ ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదు, బ్రహ్మాండ వాచకం, ఇది జగత్ యొక్క వాచకం కాదు, బ్రహ్మ పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి మంత్రం ఇచ్చినటువంటి అర్థానుగుణంగా వర్ణనం అయితే ఉందో ఆ వర్ణనం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. మంత్రాలు కూడా మనకు చెప్తున్నాయి ఇక్కడ మనకు బ్రహ్మవాచకమే తీసుకోవాలి. అనేక చోట్ల మనకు మంత్రాల్లో కూడా ఉల్లేఖనం
చెప్పుకున్నాం. అలాగే ఉపనిషత్తులో కూడా చెప్పుకున్నాం, వేద మంత్రం కూడా చెప్పుకున్నాం, ఇది బ్రహ్మవాచకమే, ప్రకృతి వాచకం కాదు అని చెప్పి. అలాగే ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే, అంతేకాకుండా నా ఇతర అనుపపత్తే, నువ్వు బ్రహ్మవాచకం కాకుండా నువ్వు వేరేదేనా ప్రకృతి వాచకం ఎలా కాదు, బ్రహ్మవాచకం కాకుండా ఏదైనా జీవాత్మ వాచకం అంటావా, అది కూడా కాదు. నా ఇతర అనుపపత్తే, నా ఇతర వేరే సమాన రూపంతో చైతన్యంతో యుక్తమైన జీవాత్మ అని అనుకుంటున్నావా, జీవాత్మ కూడా లేదన్నమాట. ఎందుకంటే జీవాత్మకు ఆ శక్తి లేదు. నా ఇతర అంటే వేరే జీవాత్మ కూడా ఈ శక్తి లేదు. ఎందుకంటే అనుపపత్తి, ఆ యోగ్యత ఆ సామర్థ్యం అందులో లేదు. ఎందుకంటే సామర్థ్య అభావాత్, అల్ప జ్ఞానత్వా, అల్పజ్యత్వా, అల్ప శక్తిమత్వాత్ అని చెప్పుకున్నాను. అల్ప జ్ఞానంతో యుక్తమైంది, అల్ప సామర్థ్యంతో యుక్తమైంది. కాబట్టి ఈ జగత్ను ఉత్పన్నం చేయడంలో, సంహరించడంలో, పాలించడంలో జీవాత్మకు ఆ శక్తి లేదు. కాబట్టి నా ఇతర అనుపపత్తి, కాబట్టి జీవాత్మ కూడా కాదు. కాబట్టి ఇది బ్రహ్మవాచకమే తీసుకోవాలి, ప్రకృతి వాచకం కాదు. ఎలా చెప్పుకున్నాం, జీవాత్మను అంటాము, అదే ప్రకృతి వాచకం కాకపోతే జీవాత్మ యొక్క వాచకం తీసుకోవచ్చుదా, జీవాత్మ వాచకం కూడా కాదు. ఎందుకంటే ఆ సృష్టి నిర్మించేటువంటి శక్తి సామర్థ్యాలు పరమాత్మకే ఉంది. కాబట్టి ఆనందమయ శబ్దము ఇది బ్రహ్మవాచకమే తీసుకోవాలి. పరమాత్మకు అనేక పేర్లలో ఇది ఒక పేరు, ఇది ఒక నామవాచకము అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ దీన్ని బట్టి నా ఇతర అంటే ఇక్కడ పరమాత్మ వేరు, జీవాత్మ వేరు స్పష్టంగా ఇక్కడ మనకు ఒక వర్ణన వచ్చినాడు. అంటే శంకరాచార్య ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఎక్కడైతుందో బ్రహ్మోనిది ఇక్కడ లేదంటే ఇక్కడ రెండు తత్వాలు భిన్నంగా మనకు సూత్రమే చెప్తుంది. మహర్షి వేదవ్యాస యొక్క సూత్రమే నా ఇతర. ఇతర అంటే ఏం తీసుకుంటామండి, ప్రకరణమైన జీవాత్మ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమా కాదా, నా ఇతర అంటే ఇప్పుడు ఆ చైతన్యంతో యుక్తమైన సమాన సత్వకు జీవాత్మకు ఉంది, పరమాత్మకు ఉంది. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇతర అంటే వేరే జీవాత్మ కూడా ఈ శక్తి లేదు అని చెప్పి మనం ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు స్పష్టంగా ఉంది. బట్ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ స్పష్టంగా మూడు తత్వాలు భిన్నంగా రెండు తత్వాలు భిన్నంగా కనిపిస్తుంది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు సిద్ధాంతం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇది కూడా ఈ రకంగా ప్రతిపాదించాడనమాట. ఇంకా కూడా కారణం చెప్తా. అంతేకాదు ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే అని చెప్పడానికి ఇంకొక కారణం, ఇంకొక ప్రమాణం ఏంటంటే భేద వ్యపదేశాచ. ఇది కూడా చెప్పుకున్నాం నిన్న, భేద వ్యపదేశాచ. భేదం ఇది మనం చెప్పుకోవాలి ఈరోజు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఆనందమయో అభ్యాసాత్ వికార శబ్దాత్ నేతి చేత్ నా ప్రాచుర్యాత్ తద్ వ్యపదేశాచ తద్ హేతు వ్యపదేశాచ తద్ హేతు వ్యపదేశాచ మాంత్రవర్ణికం ఏవచ గీయతే నేతరో అనుపపత్తే అని చెప్పి ఇంతవరకు మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకా ఎవరికైనా సందేహం చెప్పండి, భాషణలో కానీ భావంలో కానీ ఏదైనా సందేహం చెప్పండి. ఓకే అండి, అస్తు. ప్రకృతం అనుసరామ. ఇప్పుడు అంతటితో ఆగలేదు అనమాట, ఇంకా కారణం చెప్తున్నమాట. ఇక్కడ ఆనందమయో కోశ అనేది బ్రహ్మవాచకమే, పరమాత్మ యొక్క వాచకమే. ఎందుకంటే ఆ పరమాత్మ ఆనందమయుడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అని చెప్పి అనేక ప్రమాణాలు చెప్పాడు. అంతేకాదు ఇంకా బలంగా బల్లగుద్ది చెప్తున్నాడు సిద్ధాంతి, నువ్వు బ్రహ్మవాచకం అనుకుంటావు, జీవాత్మ వాచకం అని కాదు. కావాలంటే ఇంకొక హేతు చూడు, ఇంకొక ప్రమాణం చూడు. భేద వ్యపదేశాచ అంటే ఇంకా లోకంలో మనకు భేదం అంటే భిన్నత్వం కనిపిస్తుంది. జీవాత్మకు పరమాత్మ రెండు తత్వాలు భిన్న మనకు ఆ భేద వ్యవహారం చెప్తుంది, భిన్న భిన్న వ్యవహారమే చెప్తుంది అన్నమాట. ఏంటో చూడండి. అతచ అంటే ఇంకేంటంటే భేద వ్యపదేశాత్. ఏంటి భేద వ్యపదేశం? భేద వ్యవహారాత్ అంటే భేదం అంటే భిన్న భిన్న వ్యవహారం కనిపిస్తుంది లోకంలో కూడా. భేద వ్యవహారాదపి నా అత్ర ఆనందమయో జీవో వక్తుం శక్యతే. ఇక్కడ భేద వ్యవహారం చేత, భిన్న భిన్న వ్యవహారం చేత కూడా నా అత్ర ఆనందమయో జీవో వక్తుం శక్యతే. ఇక్కడ జీవుడు ఆనందమయుడు అని చెప్పి మనం చెప్పలేమన్నమాట, చెప్పడానికి శక్యం కాదు. ఎందుకంటే జీవునికి ఆ శక్తి లేదన్నమాట. ఆనందమయ స్వరూపం చెప్పి జీవాత్మలు చెప్పనిక శక్యం కాదు, ఎందుకంటే ఆ శక్తి అతను లేదు కాబట్టి. అందుకే నా అత్ర ఆనందమయ జీవుడు ఆనందమయుడు కాదు, అలా వక్తుం నా శక్యతే. ఇక్కడ చెప్పనిక యుక్తి సంగతం కాదన్నమాట. ఎందుకు కాదు? యతోహి తత్ర ఏవ ఆనందమయ ప్రకరణ. అక్కడే ఆనందమయ ప్రకరణంలో అంటే బ్రహ్మ ఆనందమయుడు అని చెప్పే ప్రకరణంలో భేదైన వ్యపదేశో విద్యతే. అక్కడ భేద రూపంలో భిన్నంగా
జీవాత్మ వేరు పరమాత్మ వేరు చెప్పి అక్కడ భిన్నంగా భిన్నంగా ఉపదేశించబడింది అన్నమాట. ఇక్కడే కాదు, అక్కడ ఉపనిషత్తులో ఇక్కడ భేద వ్యవహారం కూడా స్పష్టంగా చెప్పబడింది. వేదిగా చెప్పబడి అలాంటి వ్యవహారం మనకు మంత్రాలతో స్పష్టంగా అర్థమవుతున్నారు, స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఋషి మహర్షుల ద్వారా చెప్పిన వేద వ్యాఖ్యాన గ్రంథాలు, బ్రాహ్మణ గ్రంథాల్లో మనకు స్పష్టంగా చెప్పబడ్డాయి. కాబట్టి భేదేన వ్యపదేశో విద్యతే, భేదపూర్వకంగా వ్యపదేశం విద్యమానంగా ఉంది కాబట్టి మనకు ఈ వ్యవహారం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆనందమయో ఆనందమయో అనే శబ్దం అయితేనే బ్రహ్మవాచకమే, పరమాత్మ వాచకమే అని చెప్పి ఇక్కడ ఈ రకం కూడా చెప్పాడు. వ్యవహారం ద్వారా కూడా, భేద వ్యవహారం ద్వారా, భిన్న భిన్న వ్యవహారం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. ఎక్కడుంది ఆ భేద వ్యవహారం? ఆనందమయ ప్రకరణలు అని చెప్పావు కదా, దానికి ఉదాహరణ చూపి తద్యథ. ఎక్కడంటే రసో వై సహా, ఆ పరమాత్మ రసస్వరూపుడు, అంటే రసం అంటే ఆనంద స్వరూపుడు. సహ అంటే ఆ పరమాత్ముడు ఎల్లప్పుడు ఆనందయుక్తంగా, ఆనంద రసంతో యుక్తమై ఉంటాడు అన్నమాట. జీవాత్మ ఎల్లప్పుడు ఆనంద రసంగా ఉంటుందా? సంసారంలో అనేక జీవాత్మలు చూస్తున్నాం, అనేక యోగులు చూస్తున్నాం, అనేక సాధకులు చూస్తున్నాం. అందరి ఎల్లప్పుడూ రసయుక్తంగా ఉన్నదా? రసయుక్తం అంటే ఆనందయుక్తంగా ఉన్నదా? ఎవరు లేదు. జన్మ తీసుకున్న ప్రతి మానవుడు ఏదో ఒకటి కష్టంతో ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకు? శరీరం యొక్క ధర్మం, శరీరం ప్రకృతి సంయోగంతో ఏది ఉత్పన్నమైన అక్కడ సంయోగ వియోగాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా దుఃఖము, బాధ, పీడాన్ని ఖచ్చితంగా ఉంటాయి. జన్మ అంటేనే దుఃఖం, ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంటుంది. దుఃఖం లేకుండా ఏ ఆత్మ, మనకు ఒక ఆత్మను చూపించలేము అనమాట. మహర్షి కపిల్ మహర్షి అందుకే అంటారనమాట, పుత్రాపి కోపి సుఖీ నాస్తి, పుత్రాపి కోపి సుఖీ నాస్తి. ఎంత సరళమైన శబ్దాలు చెప్పారు చూడండి. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా జన్మ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక బాధ, పీడ, దుఃఖం, కష్టం ఉంటూనే ఉంటుంది. ఆ ధర్మం అంతే, దాన్ని మనం వేరు చేయడానికి లేదు. అవినాభావ సంబంధం. జన్మ ఉంటే దుఃఖం కూడా మీ వెంట ఉంటుంది. ఒక ప్రాణులకు హింస కలిగించకుండా, ఇబ్బంది కలిగించను పూర్తిగా సుఖాన్ని పొందలేవు, ఆనందాన్ని పొందలేవు. అందుకే ఎంతమంది మన మహాపురుషులు, దేవి దేవతలు ఎంతమంది ఉన్నారు, ఎవరి యొక్క ఇతిహాసం తీసుకున్నా మనకన్నా ఎక్కువ కష్టపడ్డారు అనమాట. కృష్ణుని గురించి చెప్పుకుంటాం, రాముని గురించి చెప్పుకుంటాం, అలాగే శివుని గురించి చెప్పుకుంటాం. వాళ్ళ కాలంలో ఎంత వాళ్ళ ఇతిహాసం మనం చెప్పుకునే పురాణంలో ఎన్ని కష్టాలు పడే, ఎన్ని రాక్షసులతో యుద్ధాలు చేసేవాళ్ళు, ఏ రకంగా ఇబ్బంది పడేవాళ్ళు మనం చూస్తున్నాం. మనకన్నా ఎక్కువ కష్టపడేది వాళ్ళ సమయంలో, వాళ్ళ సమయానుగుణంగా కష్టాలు ఉండేవి అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు, అంటే కష్టాలు ఉంటాయి, సహజం. అంటే అందుకే ఇక్కడ వాళ్ళు పూర్ణ ఆనంద స్వరూపులు కాదు. అందుకే రసోవై సహ, అందుకే పరమాత్మ రస స్వరూపుడు. రసం ఏవ అయం లబ్ధ్వా, అయం అంటే అయం జీవాత్మ. ఇక్కడ రసం ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసస్వరూపుడైనటువంటి ఆనంద స్వరూపుణ్ణి అయం లబ్ధ్వా అంటే అయం మనుష్య, ఈ మనిషి పొంది ఎవరిని? ఆ పరమాత్మ యొక్క రసస్వరూపమైన ఆనంద స్వరూపమైన ఆ పరమాత్మ యొక్క ఆనందం పొంది ఆనందీ భవతి, ఆనందితుడు అవుతున్నాడు. ఆనంద పడుతున్నాడు అంటే ముందు లేదు, ఆనందం లేదు. ఆనందాన్ని పొంది ఆనంద పడుతున్నా అంటే రెండు సత్తా భిన్న భిన్న కనిపిస్తున్నాయా? జీవాత్మ ముందు ఆనందం లేదు, ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి రసస్వరూపుడైనటువంటి ఆనందాన్ని పొంది ఆనందపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. అంటే ఇక్కడ మనకు ఆనందించేటువంటి వాడు ఒకడు, ఆనందం కలిగించేటువంటి వాడు ఇంకొకరు అని చెప్పి మనకు రెండు జీవాత్మ యొక్క సత్తా, పరమాత్మ యొక్క సత్తా స్పష్టంగా మనకు వేదమంత్రం ప్రతిపాదిస్తుంది. మనం ఎలా చెప్పగలుగుతాం? ఇక్కడ బ్రహ్మ ఒకటే ఉంది, ఆ బ్రహ్మ యొక్క అంశమే ఈ జీవాత్మ. ఎలా చెప్పగలుగుతామా? బ్రహ్మ యొక్క అంశం, బ్రహ్మ పూర్ణ ఆనంద స్వరూపుడు. అప్పుడు బ్రహ్మ యొక్క అంశమైనప్పుడు ఆ అంశం కూడా పూర్ణ స్వరూపంగా ఆనందయుక్తంగా ఉండాలి కదా, రసయుక్తంగా ఉండాలి కదా. పరమాత్మ అవికారం చెప్పుకున్నాం, ఇప్పుడు అవికారం శబ్దం చెప్తున్నాం, పరమాత్మ యొక్క అంశం అని చెప్పుకుంటామైనా సంగతి యుక్తంగా ఉంటుందా? ఇప్పుడు అవికారి అన్నప్పుడు పరమాత్మ ఎటువంటి వికారం చెందడంటే పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి, పరమాత్మ యొక్క అంశమే ఈ జీవాత్మ అంటే అది యుక్తి సంగతి కాదు. ఒక్కొక్కసారి అర్థాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యం చెప్పడం కొరకు ఆ అలంకారిక వర్ణన రూపంలో మనం అలాగ అంతా పరమాత్మ అని చెప్పుకుంటాం. ఎందుకంటే మన అందరికీ ఆధారము ఆ పరమాత్మ. కాబట్టి కుటుంబంలో ఒక వ్యక్తి పోషించేటువంటి వ్యక్తి ఉంటాడు, పాలించే వ్యక్తి ఉంటాడు, ఈ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి. మా అందరికీ ఆధారం అంటే ఆ రాజా అంటాం. మా అందరికీ కుటుంబాన్ని పోషించే వ్యక్తి అంటే నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో జ్యేష్ఠులు వాళ్ళని చెప్తాం. అంటే వాళ్ళకి మిగతా ఒక్కొక్క వ్యక్తికి అస్తిత్వం లేదా? అస్తిత్వం ఉంది, కానీ సందర్భాన్ని బట్టి మా అందరికీ ఆధారభూతము ఎవరంటే ఇక్కడ ఆ సంస్థ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఒక రాజ్యం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక నగరం కావచ్చు, ఒక ప్రముఖమైన వ్యక్తి ఉంటాడు అంట. ఆ ప్రముఖ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతామంట. అప్పుడు శంకరాచార్య వారు ఉన్న సమయంలో అక్కడ ఎందుకంటే అంత నాస్తికులు ఎక్కువైపోయి అక్కడ పరమాత్మ యొక్క అస్తిత్వం లేదని చెప్పి తీసేసే వాళ్ళు అన్నమాట. అంత జీవాత్మ అన్నట్టుగా, ప్రకృతి అన్నట్టుగా, స్వయంగా ఉందన్నట్టుగా అలా మాట్లాడేవాళ్ళు.
పరమాత్మ యొక్క అస్తిత్వం తీసేవాళ్ళు. అందుకే ఆ పరమాత్మను బల్లగుద్ది చెప్పినట్టుగా చెప్పాలని చెప్పి అంతా పరమాత్మ అని చెప్పి ఆ సందర్భాన్ని బట్టి అలా చెప్పాలి చూస్తున్నాం. ఆ సమయంలో మనం ఉంటే మనం అలా చెప్పేవాళ్ళం. సందర్భాన్ని బట్టి ఒక్క యొక్క అభిప్రాయం మారిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి అది కాలాంతరంలో మనకి వ్యాఖ్యాకారులు, అనుయాయులు, శిష్యులు దాన్ని భిన్నంగా తీసుకున్నారు. కానీ సందర్భాన్ని బట్టి చెప్పడం దాని తప్పు లేదన్నమాట. కానీ భిన్న సత్తా కూడా ఉంది. అంటే ఒక సైద్ధాంతిక మనం తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం వివేచన చేసుకుంటాం. అంతేగాని ఇక్కడ టీకా టిప్పులు ఖండన మండని కాదన్నమాట. ఆ ఋషుల యొక్క, ఆచార్యుల యొక్క, శంకరాచార్య యొక్క అస్తిత్వాన్ని పొందాలి సామాన్య విషయం, ఎవరికి సాధ్యం కాదు. అంత మహాన్ వ్యక్తులు అన్నమాట. ఇది శైలి, ఒక సిద్ధాంతాన్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో ఒక రకం ప్రతిపాదిస్తారు అన్నమాట. ఒక్కో దానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు విషయం స్పష్టంగా రసోవై సహా, పరమాత్మ రసస్వరూపుడు. రసం హి ఏవ అయం లబ్ధ, అటువంటి రసాన్ని అంటే రసస్వరూపుడు ఆనందాన్ని పరమాత్మను లబ్ధ్వా పొంది ఆనందీ భవతి. ఎవరు పొందుతున్నారండి? పరమాత్మ పొందుతున్నాడు ఏమన్నా? పరమాత్మ యొక్క అంశం పరమాత్మ ఆనందాన్ని పొందుతుందా? లేదు. కాబట్టి పొందుతున్నా అంటే జీవాత్మ పొందుతుందన్నమాట పరమాత్మ యొక్క ఆనందాన్ని అని మనకి స్పష్టంగా రెండు తత్వాలు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి సిద్ధాంతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ మంత్రమే స్పష్టంగా మనం చెప్తున్నామాట. తైత్తిరీయ ఉపనిషత్తుల యొక్క బ్రాహ్మణ వచనం. అలాగే సా ప్రకృత ఆనందమయో రస, ప్రకృతి అంటే ప్రకరణానుగుణంగా ఆనందమయో రస పరమాత్మ అంట. అంటే ఆనందమయుడు అనే శబ్దం ఇక్కడ పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నాడు. అందుకే ఆనందమయో రస, ప్రకృతంలో చెప్పినటువంటి ఆనందమయ శబ్దం అయితే బ్రహ్మవాచకమే, పరమాత్మ వాచకమే. ఎందుకంటే ఆనందమయో రస, తమ్ రసం అంటే తమ రసం అంటే ఆనందమయం లబ్ధ్వా, ఆనందమయ స్వరూపుడు ఆ పరమాత్మ యొక్క ఆనందమయాన్ని లబ్ధ్వా పొంది, తది భిన్నో దానికంటే భిన్నమైనటువంటి జీవ ఆనందీ భవతి. లబ్ధ శబ్దం ఎక్కువ వచ్చింది, రౌండప్ చేసుకోండి. తది భిన్నో జీవ ఆనందీ భవతి. ఆ ఆనందం కంటే, ఆనందమయుడు కంటే భిన్నమైన జీవాత్మ ఆనందీ భవతి. జీవాత్మ ఆనందపడుతుంది. అక్కడ జీవాత్మ కదా ఆ ఆనందం లేదు కాబట్టి ఆనంద స్వరూపుడిని ఆనందాన్ని పొంది, ఐక్యం పొంది అక్కడ ఆనందానుభూతిని పొందుతుంది. కాబట్టి మనకి ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి భేద వ్యవహారం ద్వారా కూడా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి స్థితి మనకు సూత్రమే స్పష్టంగా చెప్తుంది. భేద వ్యపదేశాచ సూత్రంలో మహర్షి వేదవ్యాస యొక్క సూత్రం ఇంత స్పష్టంగా మనకు ఉన్నప్పుడు దానికి మనం ఎలా కాలం చెప్తే దానికి అర్థం వేరే విధంగా మారుస్తామండి. కాబట్టి మనకి ఇక్కడ భేద వ్యవహారంతో, భిన్న భిన్న వ్యవహారంతో మనకు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తుంది. అందుకే తద్ భిన్నో జీవ ఆనందీ భవతి, భిన్నమైన జీవాత్మ ఆనందీ భవతి, ఆనందపడుతుంది, ఆనందం అనుభవిస్తుంది. అందుకే లబ్ధ కలు లబ్ధవ్యాత్ భిన్న, లబ్ధ అంటే ఇచ్చేటువంటి వాడు, అంటే అంటే ఇవ్వడానికి యోగ్యమైనటువంటి వాడు, ఆనందాన్ని ఇవ్వడానికి యోగ్యమైన లబ్ధ అంటామంట. అందుకే లబ్ధ కలు నిశ్చయంగా లబ్ధవ్యాత్ భిన్న, లబ్ధ ఇచ్చేటువంటి వాడు తీసుకున్న వాడి కంటే భిన్నంగా ఉంటాడు అన్నమాట. అందుకే లబ్ధవ్యాత్ భిన్నో భవతి ఇది లోక సిద్ధం. ఇచ్చేవాడు తీసుకున్న వాడి కంటే భిన్నంగా ఉంటాడు అని చెప్పి మనం లోకడ వ్యవహారిక సత్తా ప్రకారంగా వ్యవహారికంగా కూడా మాట్లాడుకుంటాం, వ్యవహారికంగా వ్యవహరిస్తాం అన్నమాట. తీసుకున్నవాడు ఒకడైతే ఇచ్చేవాడు ఇంకొకడు అని చెప్పి మనం లోకంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం, లోక సిద్ధం అనమాట. అందుకే లబ్ధవ్యాత్ భిన్నో భవతి, ఆ లబ్ధ ఇచ్చేవాడు తీసుకునేవాడి కంటే భిన్నంగా ఉంటాడు, ఇది లోక సిద్ధం. అత్రతు లబ్ధవ్య ఆనందమయో రస, పొందవలసినటువంటి వాడు, పొందడానికి యోగ్యమైనటువంటి వాడు ఇక్కడ ఆనంద స్వరూపుడు, ఆనందమయో రస. లబ్ధవ్య మనం పొందడానికి యోగ్యమైన వ్యక్తులు ఆనందమయో రస అంటే పరమాత్మ. మన పరమాత్మ ఆనంద స్వరూపుడు, ఆనంద రసంతో యుక్తమే ఉన్నాడనమాట. అందుకే ఆ పరమాత్మ లబ్ధవ్యమని పొందడానికి యోగ్యమైనటువంటి వాడు. అలాగే తస్మాత్ నా జీవ ఆనందమయ శబ్దేన అత్ర అభిప్రేయతే. అందుకే తస్మాత్ ఈ కారణం చేతనే జీవాత్మ ఆనందమయం కాదు, జీవాత్మ ఆనందమయం కాదు, జీవాత్మ ఆనందమయం కాదు కాబట్టి ఆ ఆనందమయ స్వరూపుడు పరమాత్మ పొంది ఆనందపడుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ స్పష్టమైన తస్మాత్ నా జీవో ఆనందమయ శబ్దేన అభిప్రేయతే. ఇక్కడ జీవో ఆనందమయ శబ్దం చేత జీవాత్మ కూడా తీసుకోనికి లేదు, జీవాత్మ పరమాత్మ కంటే భిన్నమైన సత్తానే తీసుకోవాలి, భిన్నంగా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఇలాంటి భేద వ్యవహారం చేత కూడా మనకు స్పష్టమవుతుంది. కానీ ఈ రకం కూడా ఒక హేతు ప్రస్తావించారు. చూడు అంతటి తాగలేదు, జీవాత్మ వేదు పరమాత్మ వేదు అని చెప్పడానికి ఇంకొక కారణం. చూడు ఇన్ని సూత్రాలు మహర్షి వేదవ్యాస ఇన్ని రకాలు చెప్పండి, అప్పటికి ఈ స్థితి అప్పుడు అలా ఉండేమాట. ఆ భ్రాంతి తొలగించడానికి చెప్పి మనకు జీవాత్మ యొక్క సత్తను, పరమాత్మ యొక్క సత్తును భిన్న భిన్నంగా ప్రస్తావిస్తారు. చూడు ఇంకా ఇది బలమైన ప్రమాణం మనకు కనిపిస్తున్నామంట. ఏంటంటే 18 సూత్రం చూడండి. కామాచ్చ
నా అనుమానాపేక్ష. కామాచ కామన ఉంది. కామన ఎవరికి ఉంది? కామన జీవాత్మకు ఉందా, పరమాత్మకు ఉందా? పరమాత్మ ఏమైనా కామన? ఆయన పూర్ణ స్వరూపుడు. పరమాత్మ ఏమైనా కామనలు కోరికలు ఉన్నాయా? ఎటువంటి కామన, ఎటువంటి కోరిక లేదు. కోరిక ఉందంటే ఎవరికి ఉందండి? కామాచ కామన జీవాత్మకే ఉంది. నేను ముక్తిని పొందాలి, నేను ఆనందాన్ని పొందాలి, నేను వైభవాన్ని పొందాలి, ఐశ్వర్యాన్ని పొందాలి, విద్యను పొందాలి చెప్పి అనేక కామనలు, అనేక కోరికలు మనలో ఉన్నాయి, జీవాత్మలో ఉన్నాయి. కానీ పరమాత్మకు ఎటువంటి కామన లేదు. అందుకే కామాచ కామన కూడా ఉంది కాబట్టి నా అనుమాన అపేక్ష. అందుకే అనుమానం కూడా తావు చేయమంటే ఇక్కడ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు చెప్పడం ఏమన్నా అనుమాన పడతాం ఇక్కడ? ఇది స్పష్టం మనకు. ఆ కామన లేటువంటి కూడా పరమాత్మ, కామన కలిగినటువంటి జీవాత్మ, రెండు తత్వాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అనుమాన పడాల్సిన ఉందా? అనుమానంతో అర్థం చేసుకోవాల్సి ఉందా? అందుకే నా అనుమాన అపేక్ష. అనుమానించడానికి కూడా కొన్ని అవకాశం లేదన్నమాట. ఆ రకంగా సిద్ధాంతం స్పష్టంగా ఉంది మనకు. నా అనుమానాపేక్ష, ఎటువంటి అనుమానం కూడా అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే కామన ఎదుర్కొంటే జీవాత్మకు ఉంటుంది. కానీ ఈ హేతు ద్వారా కూడా, ఈ కారణం ద్వారా కూడా జీవాత్మ వేరు, ఆనందమయ స్వరూపుడు ఆ బ్రహ్మ ఆనందమయ స్వరూపుడు కానీ భిన్నమైన జీవాత్మ వేరని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, కామాచ్చ కామాత్ చ అన్నమాట. ఇది సూత్రం అయితే సంధి వలన తకారం చకారంగా మారిపోతుంది. అస్తు కామాచ్చ నా అనుమాన అపేక్ష. దాన్ని ఓపెన్ చేయాలి. కామాత్ చ అంటే ఎందుకు? పైనుంచి ప్రకరణం. ఇంకా ఇప్పుడు మనం ఒక చెప్పుకుంటాం, అదే కాదు ఇంకా కూడా ఉంది, అదే కాదు ఇంకా కూడా ఉంది అని చెప్తాం కదా. అలా ఒకటి యాడ్ చేసుకుంటూ పోతున్నాం, ఒకటి చెప్పుకుంటూ పోతున్నాం అన్నమాట. ఇక్కడ ఇది కూడా కారణం, ఇది కూడా ప్రమాణం, ఇది కూడా ప్రమాణం. అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పడానికి ఇది ఇంకొక హేతు అని చెప్పి భిన్న రకరకాలుగా దానికి అర్థం చెప్తున్నా, సమాధానం చెప్తున్నాం అన్నమాట. అస్తు కామాత్ కామాత్ జీవే కామ ఆనందస్య అభిలాష వర్తతే. జీవి అంటే జీవాత్మలో, కామన అంటే ఆనందం పొందాలి కామన, అభిలాష ఆనందస్య అభిలాష ఆనందం యొక్క అభిలాష వర్తతే ఉంటూ జీవాత్మకు ఉంటుంది అన్నమాట, ఆనందాన్ని పొందాలి చెప్పి. ఏది అహం ఆనందిస్యాం, నేను ఆనందాన్ని పొందాలి. మనం ప్రతి జీవాత్మ అంటున్నాం, నీకేం కావాలి? నాకు ఆనందం కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి. దానికోసం రాత్రి పౌళ్ళు నిరంతరం పరిగెడుతూనే ఉన్నామంట, నిరంతరం కష్టపడుతూనే ఉన్నామంట. ఎందుకు? సుఖం కోసం, ఆనందం కోసం, ఆనందంగా ఉండాలని కోసం పరిగెడుతున్నాం మనం. అంటే ఆనందం లేదు కాబట్టి ఆనందం కోసం పరిగెడుతున్నామంట. అందుకే ఇక జీవే కామ అంటే ఆనందస్య అభిలాషో వర్తే, ఆనందం యొక్క అభిలాష జీవాత్మలో ఉంది. అందుకే ఏద్ అహం ఆనందిస్యాం, అందుకే ఆనందం కావాలి, ఆనందపడాలి అని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏదో అహం ఆనందిస్యాం, ఆనందితుని కావాలి, ఆనందపడాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఎవరు? జీవాత్మ కోరుకుంటుంది. ఎందుకంటే అప్రాప్తస్య ప్రాప్తయే హి ఖలు కామ ప్రసంగో భవతి. అప్రాప్తస్య ప్రాప్తయే, అప్రాప్తమైన ప్రాప్తం లేదు కాబట్టి ఆ ప్రాప్తి కొరకు మనము కామన ఉంటున్నామట. లేని దానికోసం మనం కావాలని కోరుకుంటాము. ఉన్నదాన్ని కోరుకుంటామా? మన దగ్గర ఆనందం లేదు కాబట్టి ఆ పరమాత్మను కోరుకుంటా, అంటే లేని దాన్ని కోరుకుంటాను. అప్రాప్తస్య ప్రాప్తయ, లేని దాన్ని ప్రాప్తించుకోవడం కొరకు, పొందడం కొరకు కామ ప్రసంగో భవతి. అక్కడ కామన ఉంటుంది. మన దగ్గర ఏది లేదో అది పొందడం కొరకు మనకి కామన ఉంటుంది. మన దగ్గర ఆనందం లేదు కాబట్టి ఆనందం పొందడం కొరకు మనలో కామన ఉంటుంది, కోరిక ఉంటుంది. అందుకే అప్రాప్తస్య ప్రాప్తయే, పొందడం కొరికే, అప్రాప్తమైందని పొందడం కొరికే కామ ప్రసంగో భవతి, కామన యొక్క కోరిక యొక్క ప్రసంగం ఉంటుంది. యది జీవ ఆనందమయ స్యాత్, ఒక అనుకో జీవ ఆనందమయ స్వరూపుడు అనుకో, జీవాత్మ ఆనందమయ స్వరూపంతో యుక్తమై ఉందని అనుకున్నట్లయితే నా తత్ర కామస్య అవసర, అక్కడ కామన కోరికకి అవసరమే లేదన్నమాట. జీవుడు నిజంగా ఆనంద స్వరూపుడు, పరమాత్మ యొక్క అంశమే అనుకుంటే పరమాత్మ పూర్ణ స్వరూపుడు, పరమాత్మ యొక్క అంశంగా పూర్ణంగా ఉంటుంది. అటువంటి కామన అంటూ కోరిక అంటూ ఉండకూడదు కదా. కానీ మనం లోకంలో అలా చూడటం లేదు. కామన కోరిక నిరంతరంగా ఒక్కొక్కరికి ఒక రకమైన కోరిక ఉంటున్నామండి. ఇవన్నీ కామన ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ప్రత్యేక జీవితం భిన్నమైన కోరిక. ఇప్పుడు పరమాత్మ ఆనందమయ స్వరూపుడు అయితే, పరమాత్మ యొక్క అంశం అయితే అందరికి కామన ఒకే రకంగా ఉండదు కదా. ఎందుకు లేదు? అక్కడ ప్రత్యేక జీవాత్మలో భిన్న కోరికలు, భిన్న చేష్టలు మనం చూస్తున్నామట. కానీ భిన్న సత్తా పరమాత్మ జీవాత్మ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఇది జీవ ఆనందమయ స్యాత్, ఒక జీవాత్మ ఆనందమయ స్వరూపంతో యుక్తమై ఉందంటే తత్ కామస్య నా అవసర, అక్కడ కామనకి అవసరమే ఉండదు. అక్కడ కామన కొరకు, కోరిక కొరకు ఎటువంటి అవకాశమే ఉండదు. దృశ్యతే జీవే కామ ప్రవృత్తి. అందుకే జీవునిలో అంటే జీవాత్మలో కామ ప్రవృత్తి దృశ్యతే, జీవుల్లో కామన యొక్క కోరిక యొక్క ప్రవృత్తి మనకు కనిపిస్తుంది, చేష్ట మనలో కనిపిస్తుంది. కాబట్టి జీవాత్మలో కామన ఉంది అని చెప్పి స్పష్టంగా మనకు ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే అత్ర ప్రకరణే అపి, ఇక్కడ ప్రకరణంలో
కామ ప్రసంగం నిగదితి. ఇక్కడ ఒక ప్రకరణం కామన ప్రసంగం అంటే కోరిక కలిగిన జీవాత్మ కోరికలు ఉంటాయి, ఆ ప్రసంగం కూడా నిగది ప్రసంగం చెప్తుంది. ఏం చెప్తుంది చూడండి. అత్ర ప్రకరణే అపి, ఈ ప్రకరణలో కూడా కామ ప్రసంగం నిగద్యతే, కామన ప్రసంగం కూడా మనకి ఏం చెప్తుంది, నిగద్యత అని చెప్తున్నాడు. ఏం చెప్తుందంటే చూడండి, తస్మాత్ కామ శబ్ద ప్రయోగాదపి తేన ఆనందమయేన బ్రహ్మణా సహా కామ ప్రయోజన విధానాలు. తస్మా, అందుకే ఆ కారణం చేత కామ శబ్ద ప్రయోగాదపి, సూత్రంలో మనకి కామ శబ్దం ఉంది కదా, కామాచ్చ, ఆ కామ శబ్దం ప్రయోగం చేత కూడా సూత్రంలో మహర్షి వేదవ్యాస్ రచించినటువంటి సూత్రంలో కామనా శబ్దం ఉన్నాడు. కామశబ్ద ప్రయోగం ద్వారా కూడా తేన ఆనందమయైన బ్రహ్మణా సహా కామ ప్రయోజన విధానాలు, అంటే ఆ కామన ఎవరితో సంబంధం ఉంది, ఆనందమయ స్వరూపుడైనటువంటి బ్రహ్మతోటి కామన ప్రయోజనం విధానం చెప్పబడినమాట. ఆనందమయ స్వరూపంతో కామన ఎవరితో ఉంది, ఆ పరమాత్మతోటి ఉందన్నమాట. ఆ పరమాత్మను కలుసుకోవాలి, పరమాత్మను పొందాలి అనే కామన ఆ జీవాత్మకు పరమాత్మతోటి సంబంధం ఉంది, పరమాత్మతో ప్రయోజనం ఉందన్నమాట, పరమాత్మను పొందాలి అని చెప్పి. అందుకే తేన ఆనందమైన బ్రహ్మణా సహా, బ్రహ్మతోటి కామ ప్రయోజన విధాన, కామన ప్రయోజనం అక్కడ విధానం చెప్పబడింది. ఆ సంబంధం జీవాత్మ పరమాత్మతో ప్రయోజనం ఉంది కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా జీవాత్మ ఏది పరమాత్మ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. అందుకే నా అనుమాన అపేక్ష, అందుకే అనుమానించడానికి అవకాశం కూడా లేదు. ఇక్కడ ఓ జీవాత్మే బ్రహ్మ అని చెప్పి అనుమానించడానికి నీకు అవకాశం లేదు. అనుమానించడానికి ఉందా, ఇంత స్పష్టంగా నీకు శబ్దాలు స్పష్టంగా అవుతుంటే నీకు అనుమానం ఎక్కడ ఉంటుంది. అందుకే నా అనుమాన అపేక్ష. ఆనందమయో జీవ ఇత్యత్ర, అంటే ఆనందమయ జీవుడు, అంటే జీవుడు ఆనందమయుడు చెప్పడంలో నా అనుమాన అపేక్ష, అనుమానస్య అవసరం నాస్తి. ఇక్కడ జీవుడు ఆనందమయుడు అని చెప్పడానికి అనుమానించడానికి కూడా అవకాశం లేదు. జీవుడు ఆనంద స్వరూపుడు కాదు, ఆనందం లేదు కాబట్టి ఆనందాన్ని స్వరూపుడైన పరమాత్మ పొంది ఆనందాన్ని పొందుతున్నమాట. స్వయంగా ఆనంద స్వరూపుడైతే ఇక్కడ అనుమానమే ఉండదు అన్నమాట. లేదు కాబట్టి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఆనందమయో జీవ ఇత్యత్ర, ఆనందమయ స్వరూపుడు జీవుడు అని చెప్పి ఇక్కడ నా అనుమాన అపేక్ష, అనుమానస్య అవసరం నాస్తి, అనుమానించడానికి అపేక్ష గాని అనుమానించడానికి అవసరం కూడా ఇక్కడ లేదు. అంటే ఆనందమయుడు జీవుడు కాదు, ఆనందమయుడు పరమాత్మే అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యతోహి తత్ ప్రకరణస్య ప్రారంభయే ఉక్తం. మనం యతోహి ఎందుకంటే తత్ ప్రకరణస్య ప్రారంభయే ఉక్తం, ప్రారంభంలో మనం చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాం, సత్యం. యతోహి తత్ ప్రకరణస్య ప్రారంభయే ఉక్తం, ఆ ప్రకరణంలో ఆ ప్రకరణానికి ప్రారంభంలో అంటే ఆ జీవాత్మకు పరమాత్మతో సంబంధం ఉంటుంది, అంటే పరమాత్మ పొందాలే ఆ కోరిక కామన ఉంటుంది. ఆ విషయంలో ప్రకరణం చెప్పుకున్నామట. యతోహి తత్ ప్రకరణస్య ప్రారంభయే ఉక్త, ప్రారంభంలో మొదట్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అక్కడ, ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇది ఉపనిషత్తు యొక్క వచనం అంట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత. ఇది తైత్తిరీయ ఉపనిషత్తులోనే 2వ అధ్యాయంలో 1వ మంత్రంలో మనకి అక్కడ ఉందన్నమాట. అంటే ఆ సత్య స్వరూపుడు ఆ పరమాత్మ, జ్ఞాన స్వరూపుడు ఆ పరమాత్మ, అనంతమైనటువంటి జ్ఞాన సంపన్న కలిగిన వాడు, సత్య స్వరూపుడు, సత్య జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ బ్రహ్మను యో వేద, ఎవరైతే తెలుసుకుంటారో, సత్య జ్ఞాన అనంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఆ బ్రహ్మను యో వేద, ఎవరు తెలుసుకుంటారో, ఎక్కడున్నాడు ఆ పరమాత్మ, యో నిహితం గుహాయం అని చెప్పిన, గుహ అంటే హృదయాకాశంలో, హృదయ గుహాలో అంటే హృదయ రూపి మందిరంలో, హృదయాకాశంలో ఆ పరమాత్మ నిహితంగా ఉన్నాడు, విద్యమానంగా ఉన్నాడు. అటువంటి నిహితం గుహాయం పరమే వ్యోమను, అక్కడ ఆ వ్యోమ రూపంలో, ఆకాశ రూపంలో ఉన్నటువంటి నిహితంగా ఉన్నటువంటి విద్యమానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని, సత్య స్వరూపుడైన జ్ఞాన స్వరూపుడైన అనంత శక్తివంతుడైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో, ఎవరైతే అనుభూతిని పొందుతారో అటువంటి వ్యక్తి, అటువంటి సాధకుడు, అటువంటి యోగి సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత, అంటే ఆ బ్రహ్మతోటి ఆ బ్రహ్మను పొందినప్పుడు విపశ్చిత విద్వాంసుడు, ఆ సాధకుడు ఎవరుతున్నదో సర్వాన్ కామాన్ అశ్నుతే, సమస్త కామనను సమస్త కోరికలను పొందుతాడు. సర్వాన్ కామాన్ అశ్నుతే, సమస్త కామనను అతను పొందగలుగుతాడు. ఎప్పుడైతే సత్య స్వరూపుడే జ్ఞాన స్వరూపుడైనటువంటి అనంత శక్తివంతుడైనటువంటి ఆ బ్రహ్మను నిహితం గుహాయం, ఆ హృదయాకాశంలో, హృదయ మందిరంలో విద్యమానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించుకుంటామో, సాక్షాత్తం చేసుకుంటామో, అప్పుడు సర్వాన్ కామాన్ అశ్నుతే, సమస్త కామనను సమస్త కోరికలను
పొందగలుగుతాడు అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. అంటే ఆ హృదయాకాశంలో ఉన్న పరమాత్మత్వం ఒకటి, ఆ హృదయాకాశంలో పరమాత్మత్వాన్ని పొందాలని కోరిక ఎదుర్కొంటుంది, ఆ జీవాత్మకు ఉంటుంది. ఆ సమస్త కాలం పొందుతాడు. ఎవరు పొందుతాడు? జీవాత్మ పొందుతాడు అనమాట. పరమాత్మ పొందాల్సిన అవసరం లేదు. పరమాత్మగా ఆయన అనంత సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు. అతనిలో ఎక్కడ కూడా ఏ లోటు లేదు. నా కుతశ్చ నూనః అని చెప్పుకున్నామాట. ఆ పరమాత్మలో ఏది ఇది ఉంది, ఇది లేదు నీకు లేదన్నమాట. ఆయన పూర్ణానందుడు, పూర్ణమేవ అవశిష్యత అని చెప్పుకుంటాడు. పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ పూర్ణంలోంచి, పూర్ణ ఆనంద స్వరూపు నుంచి నువ్వు ఆనందం పక్క తీసినా కూడా అది ఆనందమే ఉంటుంది. అంటే ఏ తీసినా కూడా, నువ్వు భిన్నంగా ఏకదేశాత్మకంగా ఊహించినా కూడా అక్కడ ఆనంద స్వరూపుడే, ఎప్పుడు వికారం చెందడు, ఎప్పుడు పూర్ణంగానే ఉంటాడు అన్నమాట పరమాత్మ అని ఇక్కడ మనకు స్పష్టంగా వేదమంత్రము చెప్తుంది. అటువంటి వ్యక్తి సమస్త కామలను అశ్నుతే పొందుతాడు అని చెప్పి. అందుకే ఇక్కడ మంత్రంలో తైత్తిరీయోపనిషత్తులో అత్ర యద్ గుహాయాం నిహితం బ్రహ్మ, హృదయ గుహంలో నిహితమైనటువంటి బ్రహ్మ నిర్దిష్టం. ఇక్కడ హృదయ గుహంలో నిహిత బ్రహ్మ గురించి చెప్పబడిన ఈ మంత్రంలో ముఖ్య ఉద్దేశం. నిహితం బ్రహ్మ గుహాయాం యత్, ఏతే ఈ హృదయాకాశంలో నిహితమైనటువంటి ఆ బ్రహ్మము నిర్దేశించబడింది. తదేవ సర్వాంతరత్వ, ఆ బ్రహ్మే సర్వాంతరత్వ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వాంతరత్వ ఆనందమయ శబ్దేన బ్రహ్మ అవిలక్షితం. అందుకే సర్వాంతరత్వ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆనందమయ శబ్దం కదా బ్రహ్మయే అభిలక్షితం. ఇక్కడ సూత్రంలో మనకు ప్రకటన నడుస్తుంది. ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకమే, పరమాత్మ వాచకం అని లక్ష్యంగా తీసుకోవచ్చు ఇక్కడ మనము. ఎందుకంటే సర్వాంతరత్వ అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్ని చోట్ల ప్రత్యేక జీవులు ప్రత్యేక దానిలో సమస్త బ్రహ్మాండంతో వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వాంతరత్వ ఆనందమయ శబ్దన సూత్రంలో ఆనందమయ కోశం చెప్తున్నా కదా, ఆనందమయ శబ్దన బ్రహ్మ అభిలక్షితం, బ్రహ్మాన్ని తీసుకోవాలి. తజ్జాత్వ తద్లబ్ధ్వ అంటే ఆ బ్రహ్మని తెలుసుకొని, లేదా లబ్ధ్వ పొంది, తజ్జాత్వ లబ్ధావ ఆ బ్రహ్మని తెలుసుకొని గాని లేదా లబ్ధ్వ పొంది సర్వాన్ సమస్త కామనలను అశ్నుతే పొందుతాడు. అంటే ఆ జీవాత్మ సమస్త కామను పొందుతుంది, సమస్త కోరికలను, సమస్త విజ్ఞానం పొందు, సమస్త ఐశ్వర్యమును పొందుతున్నారు, సమస్త సుఖ భోగాలను అష్టైశ్వర్యాలను పొందుతుంది అన్నమాట. ఎవరు? ఆ జీవాత్మ. ఎవరిని పొంది? ఆ బ్రహ్మని తెలుసుకొని, ఆ బ్రహ్మతత్వాన్ని పొంది సర్వాన్ కామాన్ అశ్నుతి సమస్త కామను పొందుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు మంత్రం చెప్తున్నమాట. అందుకే అశ్నుతే ఇది కామపూర్తి విధానాత్. అందుకే కామపూర్తి ఎవరికుందండి? కామనపూర్తి జీవాత్మకు ఉంది. కామను పూర్తించుకోవాలని చెప్పి కోరిక జీవాత్మకు ఉంది అనమాట. అందుకే కామపూర్తి విధానాత్ వేత్తు అంటే ఆ తెలుసుకునే జీవాత్మ, లబ్ధు అంటే ఆ పొందాలనే కోరిక ఎవరికైతే ఉందో జీవస్య, వేత్తు లబ్ధువా జీవస్య ఆ జీవుడికి అంటే జీవాత్మకే తెలుసుకోవాలి, ఆ పరమాత్మను పొందాలని జీవుడికే జీవాత్మకే ఉందన్నమాట. అంటే ఆనందమయ స్వరూపుని పొందాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస జీవుడికే ఉంటుందన్నమాట. వేత్తు లబ్ధువా జీవస్య అంటే తెలుసుకోవాలనే లేదా పొందాలనే కోరిక జీవాత్మకే ఉంటుంది. నా స జీవస్య నా స జీవ ఆనందమయ ఇది సిద్ధం. దీన్ని బట్టి జీవుడు ఆనందమయ స్వరూపుడు కాడు, ఆనందమయ స్వరూపుడు పరమాత్మే, ఆనందమయ స్వరూపం జీవాత్మ కాదు అని చెప్పి మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, తత్వం కూడా యథార్థంగా మనకు స్పష్టమవుతుంది. అందుకే నా స జీవ ఆనందమయ, జీవుడు ఆనందమయుడు కాని సిద్ధం, స్పష్టమైంది కదా ఈ మంత్రం ద్వారా, పైన చెప్పిన ఉపనిషత్తు యొక్క వచనం ద్వారానే మనకు స్పష్టమవుతుంది. కాబట్టి కామన జీవాత్మలో ఉంది, కామరహితుడు ఆ పరమాత్మ. అందుకే కింద కూడా ఇచ్చాడనమాట, బ్రహ్మాత్మతు నా కామవర్తి, కామానువర్తి, బ్రహ్మాత్మతో నా కామానువర్తి. బ్రహ్మ కామనను అనుసరించడం అట. ఆ బ్రహ్మనే మనం జీవాత్మ అనుసరిస్తుంది. పరమాత్మ కామనల వెనుక, కోరికల వెనుక పెడతాడా పరమాత్మ? పరమాత్మ ఎటువంటి కామన లేదు అంట. బ్రహ్మాత్మతో నా కామానువర్తి, కామనను కోరిక అనుసరించడు. ఉక్తం హి వేదంలో చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నాం? మనం ప్రారంభంలో చెప్పుకున్నామట. అకామో ధీరః రసేన తృప్తో నా కుతశ్చ నోణః అంటే దాన్ని విడిదిస్తే నా కుతశ్చ ఊణః, ఎక్కడ పరమాత్మ ఎటువంటి తక్కువగానే, లోపం కానీ, ఎటువంటి అల్ప సామర్థ్యం కానీ ఏది లేదనమాట. ఆయన రసేన తృప్త, రసంతో పరిపూర్ణంగా ఉన్నాడనమాట. ఎక్కడ కూడా అంత రసానందంతో పరిపూర్ణంగా ఉన్నాడు. అందులో ప్రారంభంలో చెప్పి అకామహ, ఆ పరమాత్మ కామన రహితమైనటువంటి వాడు. ఆ పరమాత్మ ఎటువంటి కామన ఉందా? ఎటువంటి కామన లేదన్నమాట. పరమాత్మ ఆనంద స్వరూపుడు, పూర్ణ స్వరూపుడు, పూర్ణ కామనయుక్తుడు అన్నమాట. అతను ఎటువంటి కామన లేదు. అన్ని శక్తి, జ్ఞానం అని చెప్పుకున్న సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు అంటే ఆ బ్రహ్మ అనంతవంతమైనటువంటి జ్ఞాన విజ్ఞానం అంతా, ఆనందం అంతా ఆ పరమాత్మలో ఓతప్రోతమే ఉంది. అందుకే అకామహ. అందుకే సూత్రం కామాచ, కామన ఎవరికి ఉంది?
జీవాత్మకు అకాముడు ఎవడు? ఆ పరమాత్మ. అకామత ఎవరిలో ఉందంటే ఆ పరమాత్మలో ఉంది. అందుకే ఇక్కడ అకామహ ధీర, ధీరుడు కూడా ఆ పరమాత్మే, ధైర్యవంతుడు ఆ పరమాత్మ. జీవాత్మలో ఒకసారి కాకుండా ఒక స్థితిలో మనం భయపడుతూ ఉంటాం, ధైర్యత్వాన్ని కోల్పోతుంటామట. అలాంటి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే వీళ్ళు పరమాత్మలో ఉంది. అందుకే అకామో ధీర రసేన తృప్త, రసంతో పరిపూర్ణంగా ఉన్నాడు. నా కుతశ్చ నోనః, ఎక్కడో ఆ పరమాత్మలో ఏది తక్కువ లేదు. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు స్పష్టంగా జీవాత్మ వేరు. జీవాత్మలో కామన ఉంది కాబట్టి ఆ పరమాత్మను కోరుకుంటుంది, ఆనందం కోరుకుంటుంది పరమాత్మ నుంచి అని మనకు జీవాత్మ వేరు పరమాత్మ అని చెప్పి మనకు ఈ మంత్రాలు స్పష్టంగా చెప్తున్నాం. అథర్వవేదం యొక్క మంత్రం కూడా మనం చెప్పుకున్నాం. అందుకే రసేన ఆనందైన తృప్తత్వాత్ పూర్ణత్వాత్ ఆనందమయత్వాత్ నా తత్ర కామ ప్రసంగ. ఆయన రసానందంతో అంటే పరిపూర్ణంగా తృప్తి చెందినవాడు అంట పరమాత్మ. పూర్ణత్వ పరిపూర్ణమైనటువంటి వాడు. ఆనందమయత్వాత్ ఆనందమయ స్వరూపుడు అన్నమాట. తత్ర కామ ప్రసంగ అక్కడ నా తత్ర కామ ప్రసంగ, అక్కడ కామన ప్రసంగ ఆ పరమాత్మలో ఉంటుందా? ఎటువంటి కామన, ఎటువంటి కోరిక ఆ పరమాత్మలో లేదు. ఆయన పూర్ణ స్వరూపుడు, ఆనందమయుడు అని చెప్పి తృప్తి, అన్ని రకాల తృప్తి చెందినవాడు ఆ పరమాత్మ. కాబట్టి ఈ కామ ప్రసంగం అనేది ఆ పరమాత్మలో వర్తించదు. కాబట్టి ఇక్కడ ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే, ఇది జీవవాచకం కాదు, జీవాత్మ వాచకం కాదని చెప్పి కూడా మనకు స్పష్టంగా అథర్వవేదం యొక్క మంత్రం ద్వారా కూడా మనకు స్పష్టమవుతున్నాడు. అందుకే అత ఏవ, సో అకామహ ఇత్యుక్త. అందుకే ఆ మంత్రంలో అకామహ అంటే కామన రహితమైనటువంటి వాడు ఆ పరమాత్మ అని చెప్పుకున్నాం. తస్మాత్ అకామ పూర్తి లక్ష్యేన జీవో నా ఆనందమయ ఆహా. అందుకే తస్మాత్ కామ పూర్తి లక్షణ, ఎందుకంటే జీవుడికి కామన ఉంది, కోరిక ఉంది, ఆ లక్ష్యంగా పెట్టుకొని ఆ పరమాత్మను పొందుతుంది. అందుకే తస్మాత్ కామ పూర్తి లక్ష్యం, కామన పూరించుకునే లక్ష్యంతో జీవాత్మ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జీవో నా ఆనందమయ, జీవుడు ఆనందమయ స్వరూపుడు కాడు. జీవుడు ఆనందమయ స్వరూపుడు కేవలం పరమాత్మే, బ్రహ్మే అని చెప్పి ఇక్కడ మనకు జీవుడు ఆనందమయ స్వరూపుడు కానీ స్పష్టంగా నిషేధించుకున్నాం అనమాట. కాబట్టి జీవస్య కామన బ్రహ్మ ప్రాప్తయే వేదేపి సూచ్యతే. ఆ జీవుని యొక్క కామన కోరికని బ్రహ్మ ప్రాప్తి కొరకు, బ్రహ్మ ప్రాప్తి కొరకు వేదేపి సూచ్యతే, వేదంలో సూచించబడింది. ఇంకా మంత్రం చెప్తున్నామట. అదే కాకుండా ఇంకొక వేద మంత్రం ఏంటంటే వేదంలో కూడా చెప్పబడింది. అక్కడ ఉపనిషత్తు యొక్క వచనమే కాదు, నువ్వు ఉపనిషత్తు వచనం చెప్పబడింది, వేదం చెప్పలేదు కదా, వేదం యొక్క ప్రమాణం లేదనుకోవద్దు. ఇక్కడ వేదం యొక్క ప్రమాణం కూడా ఉన్నమాట. వేదంలో ఏం చెప్పబడింది? జీవస్య కామన, జీవుని యొక్క కామన బ్రహ్మ ప్రాప్తి కొరకు వేదంలో కూడా సూచించబడింది. ఏంటి సూచించబడిందంటే కదాను అంతర్వదనే భువాని, కదా ఎప్పుడు నువ్వు అంతర్వదనే ఆ అంతరంగంలో ఉన్నటువంటి హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను పొందగలుగుతాను. కదా మృదీకం సుమనా అభిక్యం, కదాను అంతర్వదనే భువాని కదా మృదీకం సుమనా అభిక్యం అని చెప్పి ఇక్కడ ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి వరింపడానికి యోగ్యమైనటువంటి ఆ పరమాత్మను ఎప్పుడు పొందగలుగుతాను, ఎప్పుడు పొందాలని చెప్పి ఎదురు చూస్తున్నామట. నేను ఎప్పుడు ఆ పరమాత్మ పొంద, ఇప్పుడు నిత్యం సాధన చేస్తున్నావు, నేను ఎప్పుడు పొందాలి, ఎప్పుడు ఆ పరమాత్మ దర్శించుకుంటా, ఎప్పుడు ఆ పరమాత్మ సాక్షాత్కం చేసుకుంటారా, అలాగే మనం ఎదురు చూడాలన్నమాట. మన నిరంతరంగా సాధన చేస్తుంటే క్షణకాలం పట్ల ఆయన యొక్క ప్రకాశంలో అభివ్యక్తం చేయడానికి. అందుకే నిరంతరంగా మనం సాధన చేస్తూ ఉండాలని చెప్పి. ఎందుకంటే మనం వేదాంత చదువుకుంటున్నా అంటే మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు దీని యొక్క ఆనందమయ స్వరూపాన్ని అనుభూతిని పొందుతామట, ఏకాగ్రత యొక్క సుఖాన్ని పొందుతామట. ఏకాగ్రత యొక్క సుఖాన్ని పొందడం మనకు అలవాటు ఏంటంటే ఆ బ్రహ్మ యొక్క ఆనందం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ముందు మన మనసు స్థిరపరచుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆనందమయ స్వరూపాన్ని ఎప్పుడు మనం దర్శించుకుంటే చెప్పలేమాట. అంటే క్షణకాలం పట్ల పరమాత్మ యొక్క స్థితి అకస్మాత్తుగా ఏర్పడుతున్నాడు. ఏ విధంగా అకస్మాత్తుగా ఏదైతే కొన్ని అకస్మాత్ ఘటనలు ఏవైనా జరుగుతుంటాయో అలాగా నిరంతరంగా నువ్వు ప్రయత్నం చేస్తుంటే నీకు ఆ పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ యొక్క ప్రకాశం, పరమాత్మ యొక్క ఆనందం అనేటువంటి విశేషమైన స్థితి మనకు ఏర్పడడంలో క్షణకాలం పట్టదన్నమాట. అందుకే కథాను అంతర్వదనే భువాని, అంతరంగంలో ఉన్నటువంటి వరించడానికి యోగ్యమైనటువంటి ఆ పరమాత్మ ఎప్పుడు పొందగలను, భువాని ఎప్పుడు పొందగలను అని ఎదురు చూస్తున్నా అన్నమాట. అక్కడ కథామృదీకం సుమన అభిక్యం, అదే విషయం ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పబడింది. అత్రాపి ఇక్కడ కూడా ఈ మంత్రంలో మృదీకం అంటే ఏం చెప్పారంటే సుఖరూపం ఆనందమయం, సుఖరూపుడైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ సుఖరూపుడైనటువంటి ఆనందమయుడైనటువంటి వరణీయమైనటువంటి ఆ పరమాత్మను వరించడానికి, వరణీయం అంటే మనం వరేణ్యం అంట కదా గాయత్రి మంత్రంలో, వరింపదగిన వాడు, పూజింపదగిన వాడు, ఆ పొందదగిన వాడు అని చెప్పి ఆ పరమాత్మ విషయం చెప్పుకుంటామట. అందుకే వరణీయుడు ఆ పరమాత్మ. అందుకే సుఖ రూపం ఆనందమయం వరణీయం ఆ బ్రహ్మాత్మనం కదా పశ్యేయం, ఎప్పుడు చూడగలుగుతాను, ఎప్పుడు దర్శించుకోగలుగుతాను, ఎప్పుడు పొందగలుగుతాను, ఎప్పుడు అందులో లీనం కాగలుగుతాను అని చెప్పి ఆరాటపడుతున్నాడు జీవాత్మ.
సాధనలో కూర్చొని ఆ యోగమయంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ కూడా నేను ఎప్పుడు ఆ పరమాత్మలో ఐక్యమైపోతా అని చెప్పి ఎదురు చూస్తూ నిరంతరంగా ధ్యాన తపస్సులో లీనమైపోయాడు అనమాట. యోగ పరమాత్మ అంటే సుఖరూపం, ఆనందమయం, వరణీయం బ్రహ్మాత్మ, వరింపదగిన వాడు ఆ బ్రహ్మాత్మ. అటువంటి బ్రహ్మాత్మను కదా పశ్యేయం, ఎప్పుడు చూడాలి నేను, ఎప్పుడు దర్శించుకోవాలి, అంటే ఒక వ్యక్తి ఇష్టమైన వ్యక్తి కావాలన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తుంటామట. అలాగ నువ్వు సాధన చేస్తూ తపస్సు చేస్తూ నిజంగా ఎక్కడో ఆ పరమాత్మ హృదయాకాశంలో ఉన్నాడు, ఎక్కడ దూరంగా లేడమాట. నేను ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలి, నేను దగ్గరే కూర్చున్నాను అనే భావనతో ఓతప్రోతమైన నువ్వు తపస్సు చేసినట్లయితే నీ క్షణకాలంలో నీకు తన యొక్క దివ్య రూపాన్ని, దివ్యమైన ప్రకాశం నీకు కలగజేస్తాడనమాట. అందుకే కామన బ్రహ్మ ప్రాప్తయే, కామన బ్రహ్మ ప్రాప్తే బ్రహ్మ దర్శనస్య చ స్పష్టం విధీయతే. ఇక్కడ మనకు కామన ఎవరికి, జీవాత్మకి, బ్రహ్మ ప్రాప్తే బ్రహ్మ ప్రాప్తి కొరకు, బ్రహ్మ దర్శనం కొరకు అక్కడ స్పష్టం విధీయతే. ఇక్కడ కామన ఎవరిలో ఉంది, జీవాత్మలో ఉంది. యోధి పట్ల ఉంది, ఆ పరమాత్మ పట్ల. పరమాత్మగా ఆనందమయ స్వరూపుడు కాబట్టి ఆనందమయ కోరుకుంటున్నామట. ఆ పరమాత్మను పొందాలని చెప్పి, ఆనందాన్ని పొందాలని చెప్పి ప్రాప్తి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కామన బ్రహ్మ ప్రాప్తి కొరకు, బ్రహ్మ దర్శనం కొరకు స్పష్టంగా విధించబడింది. దీన్ని బట్టి కూడా జీవాత్మ వేరు, ఆ బ్రహ్మ పరమాత్మ వేరు అని చెప్పి స్పష్టం అవుతుంది. కాబట్టి ఆనందమయ శబ్దం ఏదైతే ఉందో అది బ్రహ్మవాచకము, జీవవాచకం కాదు. జీవుడు వేరు, బ్రహ్మ వేరు అని చెప్పి మనకు స్పష్టంగా వేదమంతము చెప్తుంది. కామన ప్రాప్తి జీవాత్మక ఉంటుంది కానీ, జీవాత్మలో ఉంటుంది కానీ పరమాత్మ ఎటువంటి కామన ఉండదు అని చెప్పి మనకు ఈ సూత్రం ద్వారా కూడా మనం స్పష్టం చేసుకున్నాం. అస్తు. అలాగే అంతేకాకుండా ఇంకో సూత్రం కూడా మహర్షి వేదవ్యాసజీ ప్రమాణంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ జీవో నా ఆనందమయ ఇత్యత్ర అపరో హేతు, జీవుడు ఆనందమయుడు కాడు అని చెప్పి ఇది అపరో హేతు, భిన్న హేతు, ఇంకా వేరే కారణం కూడా చెప్తాను చూడు. ఇది అంతేకాదు, ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక కారణం, ఇది కూడా ఒక హేతు అని కారణం అన్నమాట. ఇదే కాదు, ఇంకొక ప్రమాణం కూడా నా దగ్గర ఉంది. ఏంటంటే చూడండి, అస్మిన్ అస్య చ తద్యోగం శాస్తి, అస్మిన్ అస్య చ తద్యోగం శాస్తి. ఈ సూత్రం ద్వారా కూడా మనకు స్పష్టం. అస్మి అంటే ఈ పరమాత్మలో, అస్య అంటే జీవాత్మకి, తద్యోగం శాస్తి అంటే ఈ పరమాత్మలో ఈ జీవాత్మక యోగం ఉంది, తాదాత్మ్యం ఉందని చెప్పి మనకు మంత్రాలు చెప్తున్నాయి. మన ప్రకారం చెప్తున్నాడు అంటే కదా, పైన చెప్పిన ప్రకారంగా అస్మి ఈ పరమాత్మలో ఈ జీవాత్మకు యోగం ఉంటుంది, ఐక్యం అయిపోతుంది, అందులో విలీనం కావాలి, అందులో దర్శించుకోవాలి. ఏ విధంగా పాలలో పంచదార కలిసిపోయినట్టుగా, పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా అలా ఎప్పుడు నేను ఐక్యం కాగలుగుతాను. ఎందుకంటే ఐక్యమే యోగ్యత ఎదుర్కొంది. పాలల్లో పంచదారకు ఏ విధంగా ఉందో, పాలల్లో నీళ్ళకి ఏ విధంగా కలిసిపోయి ఐక్యత ఉంటుందో, అలాగా నేను కూడా ఎప్పుడు కలిసిపోవాలి, అలా కలిసిపోయే గుణం ఉంటుందన్నమాట. అటు జీవాత్మ, ఎందుకంటే పరమాత్మ అతి సూక్ష్మ స్వరూపుడు అన్నమాట. జీవాత్మ కంటే స్థూలత్వం అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి జీవాత్మ ఆ పరమాత్మలో ఐక్యం అయిపోతుంది అన్నమాట. అందుకే తద్యోగం శాస్త్ర, తాదాత్మ్యత, అందులో విలీనం అయిపోతుంది, తాదాత్మ్యం అయిపోతుంది అన్నమాట. పాలల్లో పంచదార కలిసిపోయినట్టుగా, పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా. అది తద్యోగం శాస్తి, యోగం ఉందని చెప్పి శాస్త్రిని ఉపదేశించబడింది మనకు వేదంలో, ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి అన్నమాట. అందుకే అస్మిన్ అంటే ఈ పరమాత్మలో, అస్య అంటే జీవాత్మకి, తద్యోగం అందులో అంతర్ముఖంగా ప్రవేశిస్తుంది, అంతరంగంలో వ్యాపిస్తుంది, అంటే ఓతప్రోతం అయిపోతుంది, పరమాత్మలో ఐక్యం అయిపోతుంది చెప్పి మనకు ఉపదేశం చెప్పబడింది. కాబట్టి అస్మిన్ అస్య చ అంటే ఇక్కడ ఇంకొక ప్రమాణం, అస్మిన్ అస్య తద్యోగం శాస్త్రి అంటే ఈ పరమాత్మలో ఈ జీవాత్మకి తాదాత్మ్యత ఉంటుందని చెప్పి శాస్త్రి అంటే ఉపదేశించబడింది. ఈ పరమాత్మలో జీవాత్మకి తాదాత్మ్య యోగం ఉంటుందని చెప్పి శాస్త్రి అంటే ఉపదేశించబడింది. కాబట్టి మనకు జీవాత్మ బ్రహ్మ కాదు, జీవాత్మ ఆనందమయ స్వరూపుడు కాదు, ఆనందమయత్వం బ్రహ్మలో ఉంటుంది, జీవాత్మ లేదని చెప్పి మనకు స్పష్టమవుతుంది. చూడండి, చ కింద భాష్యంలో చ అంటే ఇంకా, అయమపి చ హేతు, ఇది కూడా హేతు అన్నమాట. నా జీవ ఆనందమయో జీవుడు ఆనందమయుడు కా అని చెప్పి ఇంకొక హేతు. జీవుడు ఆనందమయుడు కాడు అని చెప్పడానికి ఇంకొక హేతు ఏంటంటే అయమపిచ హేతు నా జీవ ఆనందమయ యత, ఎందుకంటే చెప్తున్నాడు అస్మిన్ అస్య తద్యోగం శాస్తి, అస్మిన్ ఈ పరమాత్మలో, అస్య అంటే జీవాత్మకి, తద్యోగం శాస్తి తాదాత్మ్యత యొక్క ఉపదేశం చెప్పబడింది. కాబట్టి చూడండి దాని భాష్యంలో, అస్మిన్ అంటే ఆనందమయే బ్రహ్మాత్మని అంటే బ్రహ్మాత్మలో, అస్య అంటే జీవస్య, తద్యోగం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పామంట. అంటే తాదాత్మ్యం అంటే పరమాత్మలో ఐక్యం. ఇప్పుడు నీళ్ళలో, పాలలో నీళ్లు ఐక్యం అయిపోతాయి అన్నమాట. అలాగే అనేక తత్వాలు ఉన్నాయి. తద్యోగం అంటే తాదాత్మ్య సంబంధం శాస్త్రి అంటే శాస్త్రం ఉపదిశసి, శాస్త్రం
ఉపదిశతి శాస్త్రం బోధిస్తుంది. శాస్త్రం అంటే ఏమిటి? వేదం. మనం ముందు చెప్పాం శాస్త్ర యోనిత్వాత్ అని ప్రారంభంలో చెప్పినాం. శాస్త్రం అంటే అక్కడ వేదం తీసుకున్నాడు. అక్కడ శాస్త్రం ఉపదిశతి, శాస్త్రం అంటే వేదం చెప్తుంది మనకు. తాదాత్మ్యం అంటే ఆ పరమాత్మలో బ్రహ్మాత్మలో జీవాత్మ యొక్క తాదాత్మ్యం సంబంధం శాస్త్రంలో ఉపదేశించబడింది. దీన్ని బట్టి కూడా జీవాత్మ వేరు పరమాత్మ వేదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ప్రమాణంగా ఉదాహరణ చూడండి. తద్యథ ఎలాగంటే యదా హి ఏవ ఏష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయే అభయం ప్రతిష్టాం విందతే అథ సో అభయం గతో భవతి. ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో వచనం ఇక్కడ చెప్పబడినమాట. యదా హి ఏష జీవాత్మ ఏతస్మిన్ అంటే ఆ పరమాత్మలో అదృశ్యంగా ఉండే మనకు కనిపిస్తున్నాడా? ఆ ఇంద్రియాలు కానీ మనకి ఏ విధంగా ఒక మనిషి ఎలా చూస్తున్నాడో కనిపిస్తున్నాడా? అదృశ్య స్వతంగా ఉన్నాడు. అదృశ్యంగా ఉన్నట్టు అక్కడ లేడా? సత్తా ఉందన్నమాట. కనిపించడు కానీ అదృశ్యంగా ఉండి కూడా సత్తా ఉంది. అనాత్మే రూపం ఉందా? అతనికి ఆత్మరూపం ఉందా? ఇప్పుడు ఇంద్రియాల రూపంలో మనకు పంచభౌతిక శరీరం ఏ విధంగా కనిపిస్తుందో రంగు రూపం ఆకృతి ఏమైనా ఉందా? ఎటువంటి రూపం లేదన్నమాట. అందుకే ఆత్మరూపం అంటే స్వరూపం. ఆత్మ ఇక్కడ జీవాత్మ అలా కాకుండా ఆత్మ స్వరూపం అనమాట. ఇక్కడ ఆ పరమాత్మ ఎటువంటి స్వరూపం లేదన్నమాట. అనాత్మే అనిరుక్తే, దాన్ని ఆ పరమాత్మ నుంచి మనం నిరుక్తం చేయడం అనమాట. దాన్ని నిర్వచించలేమాట. ఆ పరమాత్మ యొక్క స్థితిని, పరమాత్మ యొక్క అవశిష్టాన్ని ప్రత్యక్షంగా అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాం. కానీ దీన్ని పరమాత్మ ఇలా ఉంటాయని చెప్పి ఒక స్థూల వస్తువుని మనం విడదీసి చూపించగలుగుతామో, ఒక వస్తువుని దాన్ని సాగదీసి చెప్తామో, ప్రత్యక్షంగా చూపిస్తామో, అలాగ పరమాత్మను నిర్వచించలేము. అంటే అందుకే అనిరుక్తం అని చెప్పారు ఇక్కడ. అనిరుక్తే అనిలయే అంటే అటువంటి పరమాత్మలో అభయ ప్రతిష్ఠం అంటే ఆ అనిలయ స్వరూపుడైనటువంటి, అంటే ఇక్కడ నిలయం అంటే అంతరంగంలో వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మలో మనం ఓతప్రోతమై ఉన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ అభయం ప్రతిష్ఠాం విదతే. అటువంటి ఎటువంటి భయం ఉందన్నమాట. ఎప్పుడు ఏ విధంగా చిన్న పిల్లవాడు అమ్మ యొక్క ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత నిర్భయస్తుడు అవుతామన్నమాట, పరిగెత్తుకుంటా. అలాగే ఎప్పుడు జీవాత్మ పరమాత్మ ఐక్యం అయిపోతుందో నిర్భయుడు అవుతాడు. ఎటువంటి భయం ఉండదు అతనిలో, జీవాత్మకి. అందుకే ఇక్కడ అలాంటి అభయ ప్రతిష్ఠాం విందతే. అనిలయంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ పరమాత్మ యొక్క ఒడిలోకి వెళ్ళిపోయిన పరమాత్మలో ఐక్యమైనప్పుడు అభయం ప్రతిష్ఠాం విందతే, అభయస్వత్వాన్ని పొందగలుగుతాడు. విందతే అంటే ఆ రకంగా ఐక్యమైపోతాడు. అథ సో అభయం గతో పోదు. అందుకే అభయ స్వరూపుడు అవుతాడు. నిర్భయత్వం వచ్చేస్తుంది. ఎటువంటి భయం ఆ పరమాత్మలో జీవాత్మలో ఉండదు. ఇక్కడ మనకు అలాంటి అదృశ్య స్వరూపుడు, అనాత్మ స్వరూపుడైనటువంటి, అనిరుక్తమైనటువంటి, అంటే కనిపించినటువంటి ఎటువంటి ఆకారం లేనటువంటి, నిర్వచించలేటువంటి, అలాంటి అనిలయమైనటువంటి ఆ పరమాత్మలో జీవాత్మ ఐక్యమైపోయి అభయత్వాన్ని పొంది ఆనందంగా ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. అందుకే అభయం ప్రతిష్ఠాం విందతే, అభయమైన ప్రతిష్టను పొందుతుంది. అప్పుడు సో అభయం గతో భవతి, అభయత్వాన్ని పొంది అందులో విలీనమైపోతుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా మంత్రము చెప్పబడిందన్నమాట. కింటు తద్ భిన్నతయా ఏవ యోగస్య ఉపదేశ సంభవ కింటు తద్ భిన్నతయా ఏవ యోగస్య ఉపదేశ సంభవ. కాబట్టి దాని భిన్నంగానే మనకు యోగస్య ఉపదేశ సంభవ అంటే ఆ జీవాత్మ మనకు భిన్నంగా ఉందని చెప్పి మనకు స్పష్టంగా అవుతుందన్నమాట. ఒక్క నిమిషం. నాహి యస్మిన్ కశ్చిత్ యోగం ప్రాప్నోతి స ఏవ భవతి. నాహి యస్మిన్ కశ్చిత్ యోగం అంటే యస్మిన్ అంటే ఎవరిలో అయితే లీనమైపోతారో, ఎవరు ఏ భావంతో యుక్తమై ఉంటుందో, ఏ భావనతో ఓతప్రోతమై ఉంటుందో ఆ భావాన్ని పొందుతారు. యద్భావం తద్భవతి అంట కదా. ఎవరు ఏ రకమైన భావన ఉంటుందో ఆ రకమైన భావన అనుగుణంగా దాన్ని పొందుతున్నమాట. ఏ వస్తువు పట్ల, ఏ వ్యక్తి పట్ల ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఎలా కోరుకుంటే అటువంటి సాంగత్యం నీకు వచ్చేస్తుంది. నువ్వు ఎలాంటి భావనతో ఓతప్రోతమై ఉన్నా అలాంటి భావన పొందగలుగుతాను. ఇక జీవాత్మ పరమాత్మ యొక్క భావనతో ఓతప్రోతమై ఉంది కాబట్టి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఇక్కడ మనకు నహి యస్మిన్ కశ్చిత్ యోగం ప్రాప్తి, ఎవరికైతే ఎవరిలో యోగం ప్రాప్తం అవుతుందో సా ఏవ భవతి అంటే ఎవరిలో ఏ రకమైన భావన ఉంటుందో అదే పొందగలుగుతారు. స ఏవ భవతి కింటు తద్ భిన్నతయా ఏవ యోగస్య ఉపదేశ సంభవ. అందుకే ఇది భిన్నంగా ఉంది కాబట్టి ఆ యోగం మనం ఉపదేశం చెప్తున్నాము. భిన్నంగా లేకపోతే ఇలాంటి ఉపదేశం చెప్పాల్సిన అవసరమా? ఆ పరమాత్మ యొక్క అంశమే పరమాత్మ ఆనంద స్వరూపుడైనప్పుడు, పరమాత్మ పూర్ణ స్వరూపుడైనప్పుడు మనకు ఇలాంటి ఆనందం పొందాలని చెప్పి ఉపదేశం అవసరమా? లేదు కాబట్టి ఉపదేశించుకుంటున్నాము. లేదు కాబట్టి ఇలా చేయమని చెప్పుకుంటున్నాము. అందుకే తన భిన్నతయా ఏవ యోగస్య ఉపదేశ సంభవ. భిన్నంగా ఉంది కాబట్టి ఆ ఉపదేశం చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ స్పష్టమవుతుందన్నమాట. అందుకే దీనికి ఉదాహరణ చెప్తున్నా, లౌకిక ఉదాహరణ. లోకేపి లోకంలో కూడా
దుగ్ధే జలం జలం యోగం ఆప్నోతి. దుగ్ధే అంటే పాలల్లో జలం యోగం అయిపోతుంది. యోగం అంటే కలిసిపోతున్నమాట. ఇప్పుడు చెప్పిన విధంగా లోకే అపి లోకంలోకి దుగ్ధే పాలల్లో జలం యోగం ఆప్నోతి. జలమయం అంటే పాలలో కలిసిపోతుంది. యోగం అంటే కలిసిపోవడం. ఇక్కడ యోగం ఆప్నోతి యోగత్వాన్ని పొందుతున్నమాట. దుగ్ధ జలం స్వరూపతస్తు భిన్నమేవ. కానీ పాలు నీళ్లు కలిసినప్పుడు పాలు వేరు నీళ్లు వేరు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుసు. అలాగే ఇక్కడ పరమాత్మ వేరు జీవుడు వేరు అని చెప్పి స్పష్టంగా తెలుసు. కానీ అప్పుడు పాలల్లో నీళ్లు ఏ విధంగా ఐక్యమైపోయాడు అంటే నీళ్లు ఏ విధంగా పాలు ఐక్యమైనప్పుడు ఆ పాల సత్తా నీళ్ళ సత్తా భిన్నంగా ఉన్నప్పటికీ కానీ అందులో ఐక్యమైనప్పుడు పాలే అంటాం, నీళ్ళు అన్నమాట. ఏమంటామండి? అక్కడ నీళ్ళు అంటాం మనం. అక్కడ పాలు ఎన్ని నీళ్ళు కలిపినా అక్కడ పాలే అంటే నీళ్ళని ఎప్పుడు అన్నమాట. అలాగే జీవాత్మ ఎప్పుడైతే అందులో ఓతప్రోతం అయిపోతుందో, పరమాత్మ ఓతప్రోతం అయిపోతుందో అప్పుడు బ్రహ్మే అంటామాట. అందుకే అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఎప్పుడైతే శంకరాచార్య వారు అట్లా ఆ బ్రహ్మలో లీనమైపోయారో నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆ రకంగా ప్రాధాన్యత యుక్తమై ఉన్నాడు కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆ కథనానికి అనుగుణంగా నేను బ్రహ్మమయం అయిపోయాని చెప్పి చెప్పామాట. అది ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏంటి పాల నీళ్ళు అంటే పాలే అంటాం వ్యవహారిక సత్తా ప్రకారంగా. కానీ దాన్ని విడదీసినప్పుడు వివేచన చేసుకున్నప్పుడు ఈ పాలు వేరు నీళ్లు వేరు అని చెప్పి చెప్పుకుంటాం. ఈ విధంగా హంస నిరక్షర వివేక హంస ఈ విధంగా పాలు తీసుకుంటే నీళ్ళ మాట వదిలేస్తున్నమాట. అలాగా రెండు తత్వాలు వేరు. కానీ మనం అందులో ఓతప్రోతమైనప్పుడు మనం ఏ విధంగా పాలే ఈ విధంగా చెప్తాం లౌకిక వ్యవహారంలో. అలాగే ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ ఐక్యమైపోతే బ్రహ్మ అని చెప్పి ఆనందపడతామాట. అక్కడ ఎన్నిక వేరుగా చూడడం అక్కడ భిన్నత్వం ఉండదు అన్నమాట. అక్కడ మనకు భిన్నత్వం ఇప్పుడు మనకి నీళ్ళ కనిపిస్తాయండి. కనిపించినప్పుడు కూడా మనం ఎలా చూసినా ప్రయోగం చేసినా కూడా అది మనం పాల రూపంలో చూస్తానే అత్యధిక ప్రాముఖ్యత పాల రూపంగా చూస్తానే నీళ్ళ రూపంలో చూడమాట. పలసగా ఉంటేనే కనిపిస్తాయి నీళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ నీకు ఏమన్నా అక్కడ పాలే ఆ బిందులే కనిపిస్తున్నాయి కానీ అంటే ఆధిక్యత అని పాలకే ఉంటున్నామాట. అలా పరమాత్మలో ఐక్యమైన పరమాత్మ యొక్క ఆధిక్యం నీకు కనిపిస్తున్నామాట. అలాంటి స్థితి అక్కడ ఏర్పడుతుంది. కానీ సత్తా భిన్నంగానే ఉంటుంది. కానీ అక్కడ ఆనందాన్ని ఆ బ్రహ్మను పొందినప్పుడు అలాంటి ఆనందంలో ఓతప్రోతమై ఉంటాడు. అహం బ్రహ్మాస్మి అని చెప్పే విధంగా మనకు సిద్ధాంతం చెప్తామో అలాగా ఆ స్థితి ఏర్పడుతుంది జీవాత్మ. అందుకే నేను పరమాత్మ యొక్క ఔన్నత్యం చెప్తున్నాను కాబట్టి నేను పరమాత్మ అని చెప్పి చెప్పుకుంటాను. అది ఒక శైలి అన్నమాట చెప్పుకోవడానికి. అందుకే నేనే పరమాత్మ చాలా మంది తత్వాన్ని కొలిసి నేనే పరమాత్మ అయిపోయాని చెప్తాను. ఎందుకంటే ఎన్నికి తిరిగి చూడే కదా ఆ ఆనందంలో ఓతప్రోతమైనప్పుడు ఇక్కడ వేరు సత్తగా భిన్నంగా అక్కడ కల్పన అంటూ ఉండేది ఉండదన్నమాట. అందులో ఐక్యమైపోయాడు కాబట్టి దానికి పృథక్ సత్తా అంటూ ఏది ఉండదన్నమాట. ఆ బ్రహ్మలో ఏమైనప్పుడు అలాంటి ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడనమాట. అక్కడ వేరుగా నన్ను చూసుకోవడమాట. అందుకే మనం ప్రారంభంలో చెప్పుకున్నామాట. ఎప్పుడైతే ఆ పరమాత్మ పొందగలుగుతాడో పరమాత్మ యొక్క సాక్షాత్కారం అయిపోతుందో అక్కడ మాత నాభవతి పిత నాభవతి ప్రపంచం బ్రహ్మాండం అయితే ఉండదు అది బ్రహ్మాండంలాగా అనిపించామాట. జీవుల్లాగా అనిపించామాట. ప్రత్యేక ప్రాణి కూడా ప్రత్యేక జీవుడు కూడా ఏ సూక్ష్మ ప్రాణి ఏ పశు పక్షాలు అన్ని కూడా ఆత్మవత్తు కనిపిస్తాయి ఆ వ్యక్తికి. ఎప్పుడు బ్రహ్మను దర్శించుకుంటే బ్రహ్మలో ఆ బ్రహ్మ ఐక్యాన్ని పొందిన తర్వాత నీకు ప్రత్యేక జీవాత్మ అన్ని సమానంగా వ్యవహరిస్తామాట. యోగి ఏ విధంగా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు సమస్త మనుషులు అందరూ కల్పించిన అందరూ భిన్న కలిసి అందరూ ఒకే రూపంలో చూస్తుంటామాట. ఎప్పుడైతే యోగి ఆ రకంగా బ్రహ్మలో ఐక్యం అయిపోతాడో అందరిని భిన్నంగా వేరుగా ఆత్మవత్ చూస్తాడు అందరిని కూడా. అందుకే అక్కడ రాగద్వేషాలు అంటూ ఏమి ఉండవట ఆ పరమాత్మ ఐక్యమైనప్పుడు. అంటే ఆ వ్యక్తిత్వం యొక్క స్వరూపం భిన్నంగా మారిపోతుంది అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు అందుకే లోకేపి దుగ్ధే జలం యోగం ఆప్నోతి దుగ్ధాత్ జలం స్వరూపతస్తు భిన్నమేవ అస్తి. కానీ దుగ్ధం కంటే జలము స్వరూపంగా అయితే భిన్నమే. కానీ అలా ఓతప్రోతమైనప్పుడు ఎలాగ ఉంటుందో ఆ స్థితి ఇక్కడ వర్ణించబడి సాధకుడు బ్రహ్మలో ఐక్యమవుతాడని చెప్పి ఉదాహరణ స్పష్టంగా చెప్పబడింది. వేదేతు బహుశో బ్రహ్మాత్మని జీవస్య యోగ విధానం ప్రదర్శ్యతే. వేదంలోతో బహుశో అంటే చాలా ఉదాహరణలు బ్రహ్మాత్మని అంటే బ్రహ్మాత్మలో జీవస్య యోగ విధానం అలా బ్రహ్మాత్మలో జీవుడు యోగమయ్యాడని చెప్పే ప్రకరణలు సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయన్నమాట. బ్రహ్మాత్మని జీవస్య యోగ విధానం ప్రదర్శతే. అందులో ఒకటి చెప్తున్నాడు పరిత్య భూతాన్ని పరిత్య లోకాన్ ఆత్మానం అభిసంవివేశ. ఇక్కడ మనం ముందుకు చెప్పుకున్నామాట. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భూతాల్లో సమస్త బ్రహ్మాండంలో అన్ని దిశల్లో ఉపదిశల్లో ఆ లోకంలో అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఆ పరమాత్మను ఆత్మానం అభిసంవివేశ ఆత్మలుగా ఆత్మలో ప్రవేశించాలి. అంటే ఈ జీవాత్మ తన ఆత్మలో ఉన్నటువంటి ఆ పరమాత్మను అభిసంవివేశ అందులో ఉన్న ఓతప్రోతం కావాలని చెప్పి ఇక్కడ స్పష్టంగా కోరుకుంటున్నామట. నేను ఎప్పుడు ఆ పరమాత్మలో నేను అంతర్లీనం అయిపోగలుగుతాను, ఎప్పుడు నేను పొందగలుగుతాను అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఆత్మనం సంవివేశ అంటే ఆత్మలుగా ఆ పరమాత్మను ఎప్పుడు నేను ప్రవేశించగలను
అని చెప్పి ఇక్కడ జీవాత్మ అలా కోరుకుంటున్నామట. అందుకే ఇక్కడ మళ్ళీ పైన చెప్పిన మంత్రికి కింద కూడా ఇచ్చాడు. కదాను అంతరు వరునే భువాని, ఎప్పుడు నేను ఎప్పుడు నేను ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను పొందగలుగుతాను, నేను హృదయమందిరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను పొందగలుగుతాను అని చెప్పి కదాను అంతరు వరునే అంటే ఎప్పుడు ఆ వరింపదగినటువంటి వాడు, పూజింపదగినటువంటి వాడు, యోగ్యమైనటువంటి ఆ పరమాత్మలో విరాజమానుడైపోతాను, విరాజమాను కాగలుగుతాను అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం కూడా చెప్పడం. కదాను అంతరు వరునే భువాని, ఎప్పుడు నువ్వు ఆ పరమాత్మలో ఐక్యమైపోతాను, వరుణుడు అయినటువంటి ఆ పరమాత్మలో ఏకమైపోతాను అని చెప్పి ఇక్కడ అనేక ప్రసంగాలు జీవాత్మకు ఆ పరమాత్మలో ఐక్యం కావడానికి అనేక దృష్టాంత, అనేక ఉదాహరణలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, జీవాత్మ అల్పశక్తివంతమైంది, పరమాత్మ పుణ్యశక్తివంతుడు అని చెప్పి మనకు స్పష్టంగా మనకి మంత్రాల ద్వారా కనిపిస్తున్నాయి. కాబట్టి జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి మనకు ఈ ఋషి ద్వారా ప్రణీతమైనటువంటి సూత్రాల ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ రకంగా ఈ విషయాన్ని మనకు అస్మిన్ ఈ పరమాత్మలో అస్య జీవాత్మకి తద్ యోగం శాస్త్ర, యోగం అంటే తాదాత్మ్య యోగం ఉపదేశించబడింది. కాబట్టి దీన్ని బట్టి కూడా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఆనందమైన స్వరూపుడు ఆ పరమాత్మ బ్రహ్మ తీసుకోవాలి, జీవుడు తీసుకోకూడదు అని చెప్పి ఈ సూత్రం ద్వారా కూడా మనం స్పష్టం చేసుకున్నాం. అలాగే బ్రహ్మణి ప్రయుజ్యమానానం కేశాంచిత్ సందిగ్ధానం పదానం నిర్ణయ క్రియతే. ఇక్కడ ఈ విషయంలో ఆ బ్రహ్మ విషయంలో కొన్ని అనేక పదాలు ఉంటాయండి. ఇది బ్రహ్మవాచకమా, లేదంటే ప్రకృతి వాచకమా, లేదా జీవాత్మ వాచకమా అని చెప్పి కొన్ని సందిగ్ధ పదాలు, అంటే కొన్ని సందిగ్ధ పదాల్లో ఎక్కువగా ప్రయోగించబడే శబ్దాలను తీసుకొని ఇక్కడ వ్యక్తం చేయబడింది. ఇది కూడా బ్రహ్మవాచకమే తీసుకోవాలి, పరమాత్మ వాచకం తీసుకోవాలి, ప్రకృతి వాచకాన్ని జీవాత్మ వాచకం తీసుకోకూడదు అని చెప్పి తర్వాత 20 సూత్రం కూడా దానికి పుష్టి కొరికే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ప్రకృతి వేరు చెప్పడానికే ఇక్కడ ఇంకొక హేతు ప్రస్తావించబడింది. అదేంటో మనం రేపు చెప్పుకున్నాం. ఇప్పుడు వరకు చెప్పిన దానిలో మీకు ఎవరికైనా ఈ 3 సూత్రాల్లో ఎవరికైనా సందేహం చెప్పండి. స్పష్టమైంది అనుకుంటాను. జీవాత్మలోనే ఆనందమయ శరీరం అనేది కూడా మరి ఒక భాగంగా ఇమిడి ఉన్నదిగా. ఆనందమయ శరీరం ఎక్కడ ఉంది? ఆనందమయ శరీరం అది మనం చెప్పుకుంటాం. జీవుడు ఆ ఆనందమేశ్వరుడు అయితే పరమాత్మను పొందాల్సిన అవసరమే ఉంది. కామని ఎందుకు ఉంటుంది? నేను పరమాత్మను పొందాలి కదాను అంతర్వదనే భవాన్ని, ఎప్పుడు ఆ పరమాత్మ లీనమైపోయి ఎందుకు కోరుకుంటున్నాడు? ఆనందమయ శరీరం, ఆనందమయ శరీరం అనేది, శరీరం అనేది మన స్థూలమైనటువంటి ఆ సాధనం. దాన్ని మనం ఆనందమయ శరీరం అయితే శరీరం ఆనందమైపోతే ఇంకా దివ్య శరీరత అనేది లేకపోతే ఇంకా పరమాత్మను పొందాల్సిన అవసరమే ఉంది. అది తీసుకోవాలి. శరీరం ఆనందమే కాదు, శరీరం అనేది ప్రకృతి సంబంధమైంది కదా, అది జీర్ణిస్తుంది, క్షీణిస్తుంది, నష్టమైపోతుంది. ఆనందమయ శరీరం ఎలాగవుతుంది? ఆ ప్రకరణాన్ని బట్టి అక్కడ ఆనందమయ శరీరం చెప్పి సందర్భాన్ని బట్టి చెప్పబడింది. ఆ సందర్భం ఆ ప్రకరణం వేదనమాట. శరీరంలో 5 భాగాలు ఉన్నాయి, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం అని అలా చెప్తారు కదా. అలాగా ఒక్కొక్క తత్వాన్ని పొందుకుంటూ తత్వాన్ని పొందుతామట. హృదయాకాశంలో ఉన్న ఆనందమయ స్వరూపం పొందగలుగుతాం అంటే ముందుగా మనం ప్రాణమయం అంటే ఏమిటి, ప్రాణం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, అలాగే అన్నమయం అంటే ఏమిటి, మనం తిన్న ఆహార పదార్థాలు ఏ విధంగా పంచ ప్రాణాలు, మనం తిన్న ఆహారం కదా, పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నా వాటిని భస్మీభూతం చేసి రక్త రస మాంసాలతోటి నీకు ఓజస్సును టేస్ట్ ఏర్పడుతున్నామట. ఇవన్నీ మన శరీరాన్ని నడిపించడానికి ముఖ్య కారకాలు, ముఖ్య తత్వాలు అన్నమాట. అట్లా ఒక్కొక్క శరీరం యొక్క సంరచన కూడా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ అంతర్హృదయంలో ఉన్నటువంటి నీ ఆత్మస్వరూపాన్ని పొందుతావు, నీ యథార్థ స్వరూపాన్ని పొందగలుగుతావు. నీ ఆ శరీరంలో అంతర్గతంలో ఉన్నటువంటి ఆ జీవాత్మని పొందగల, జీవాత్మ నుంచి ఆ పరమాత్మని పొందగలుగుతావు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇవన్నీ తత్వాలు పనిచేస్తున్నాయట. ఇవన్నీ తత్వాలు శరీరం పనిచేయడానికి ఇవన్నీ అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞానం ఇవన్నీ మనం పనిచేస్తున్నాం. ఇవన్నీ దాటుకు వెళ్ళిన తర్వాత అందుకే తారతమ్య క్రమేణ అని చెప్పి మనం చెప్పుకున్నాం, పదం చెప్పుకున్నాం. తారతమ్య క్రమంగా మనం ఆ పరమాత్మను పొందగలుగుతామని చెప్పి. కాబట్టి ఇక్కడ మనకు దీన్ని బట్టి స్పష్టంగా తారతమ్య క్రమంగా అనుభూతి మనకు కలుగుతుంది. ఆనందమయ శరీరాన్ని అంటే ఆనంద స్వరూపుడైన జీవాత్మను పొందగలుగుతాం తాత్పర్యం అక్కడ. ఓకేనా? ఇది శరీరం మనకు మాధ్యం కాబట్టి శరీర ధర్మ సాధనం అన్నట్టుగా ఆ ధర్మ కార్యాలు చేయడానికి, అలాగే పరమాత్మ పొందడానికి ఈ మనకు ముఖ్య సాధనం కాబట్టి మనం ఆ రకంగా ప్రస్తావించుకుంటాం. అంటే ఈ హృదయాకాశంలో ఉన్నటువంటి తత్వాన్ని తారతమ్య క్రమంగా అనుభూతిని పొందుతాం. అప్పుడు పరమాత్మ యొక్క శరీరం భిన్నంగా ఉంది. ఒక కవచం శరీరంలో మనకు మన వస్త్రం ఏ విధంగా కవచంగా పిండం వేరు, మన శరీరం ఒంటి మీద ఉన్న
వస్త్రం వేరు. అది మనకు స్పష్టంగా ఉంది. కానీ మనం చూసినప్పుడు ఇప్పుడు వ్యక్తిని చూసినప్పుడు మొత్తం శరీరయుక్తమైనటువంటి నిన్నే చూస్తాం, కానీ పిండం చూస్తామా? చూడం. అంటే అదొక భాగంగా చూస్తామట. మనిషి అనగానే మొత్తం సంపూర్ణంగా వస్త్ర సహితంగానే చూస్తాం, కానీ మనం వస్త్ర రహితంగా చూడం కదా. అలా ఏదో వస్తువైనా పదార్థమైనా వస్తలేదు. తాదాత్మ్యతను పొందింది కాబట్టి చూస్తున్నామట. అలాగే ఎప్పుడైతే జీవాత్మ ఆ పరమాత్మ తాదాత్మ్యం పొందుతుందో అప్పుడు అలా అనుభూతిని పొందుతుంది అనమాట. ఓకే అండి. మహోదయ, ముని గారు, ప్రణవముని నా అభిప్రాయం ఇక్కడ ఆనందమయ కోశము లోపల పరమాత్మను వెతకడము వారి అభిప్రాయము. ఆనందమయ శరీరం అంటున్నారు, దానికి చెప్తున్నాను. ఆనందమయ శరీరం అంటే ఆనందమయ కోశం, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆ పరమాత్మను దర్శించుకోవడం, సాక్షాత్కం చేసుకోవడం, అన్వేషించడం. అది ఓకే ఓకే, ధన్యవాదాలు మహోదయ, చాలా బాగా అర్థమైంది. మహోదయ, అనంత ఇక్కడ ఒక చిన్న విషయం మహోదయ. ఈ 19వ సూత్రంలో గట్టిగా మాట్లాడండి. ఈ 19వ సూత్రంలో మహోదయ, 19వ సూత్రంలో మీరు ఈ 19వ సూత్రంలో ఇక్కడ ఒక వాక్యం ఉంది కదా మహోదయ, ఏంటంటే నహి యస్మిన్ కశ్చిత్ యోగం ప్రాప్నోతి స ఏవ భవతి కింటు తద్భిన్నతయైవ యోగస్య ఉపదేశ సంభవ. అంటే ఇక్కడ ఎవరికైతే ప్రాప్తిస్తుందో వాడే అంతా అని కాదు అని ఉద్దేశమా మహోదయ? ఇక్కడ ఇది ఎవరైతే యస్మిన్ కశ్చిత్ యోగం ప్రాప్నోతి స ఏవ భవతి, ఇక్కడ యస్మిన్ కశ్చిత్ యోగం ప్రాప్తి అంటే యస్మిన్ ఎందులో అయితే ఎవరికైతే యోగం ప్రాప్తం అవుతుందో అదే అవుతుంది. అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే అని ఎవరికి ఏ భావన ఉంటుందో అదే అందులో లీనమైపోతుంది అన్నమాట. అంటే మనకు ఒక్కొరికి ఒక భావన ఉంటుందన్నమాట. ఎవరిలో ఏ భావన ఉంటుందో వాళ్ళు అందులో ఆ తత్వాన్ని పొందగలుగుతారు. ఓహో. కానీ నెక్స్ట్ వాక్యం మహోదయ, కింటు తద్ భిన్నత యోగస్య ఉపదేశ సంభవ అంటే అక్కడ అర్థం ఏంటి మహోదయ? అంటే ఎవరు ఏ భావన ఉంటుందో వాళ్ళు అదే వస్తుంది, భిన్న భావన ఉండదు అన్నమాట. ఇక్కడ నాక సంబంధం ఇక్కడ కలుపుకోనమాట, ఉపదేశం సంభవించదన్నమాట. అది భిన్నతయా ఏవ యోగస్య ఉపదేశం నా సంభవ. భిన్నంగా ఎవరు ఏ భావన ఉంటుందో అదే పొందగలుగుతాం. భిన్నమైన ఉపదేశం ఎలా చెప్పగలుగుతాం? నాక సంబంధం ఇక్కడ కలిపాను, నేను అక్కడ కలపలేదు, నువ్వు అందుకు మీద బాగానే క్యాచ్ చేశారు. సంబంధం ఇక్కడ కలిపాలన్నమాట. ఓకేనా? యోగస్య ఉపదేశం నా సంభవ. భిన్నంగా మనం చెప్పడానికి లేమాట. ఎవరిలో ఏ రకమైన భావన ఉంటుందో అదే పొందగలుగుతుంది, అదే వస్తుంది అన్నమాట. భిన్నంగా ఏదో వస్తుంది. అట్లా పరమాత్మలో యోగం జీవాత్మ కలుగుతుంది, అదే సంభవిస్తుంది అన్నమాట. భిన్నంగా సంభవించదు కదా. మనము ప్రకృతి విరుద్ధమైన కర్మలు ఏం చేయలేము అనమాట. ఓకేనా? ఇంకో ఈ 17లో కూడా ఒక చిన్న సందేహం మహోదయ. రసం హి ఏవాయం లబ్ధ్వానంది లబ్ధ్వా తద్భిన్నో లబ్ధ జీవ ఆనంది భవతి అని దగ్గర లబ్ధా ఖలు లబ్ధవ్యాత్ భిన్నో భవతి ఇది లోక సిద్ధం అన్నారు కదా మహోదయ. అక్కడ అత్రతు లబ్ధస్య ఆనందమయో రస పరమాత్మ అన్నారు. లబ్ధ తం లబ్ధ్వా ఆనందీభూతో జీవ అన్నారు. ఇక్కడ లబ్ధ అంటే ఆనందభూత జీవ అని కదా అంటున్నాడు మహోదయ. లబ్ధ ఖలు లబ్ధవ్య, లబ్ధ అంటే ఇచ్చేవాడు ఇక్కడ ఎవరైతే ఉన్నదో కాదండి, ఇక్కడ మళ్ళీ లబ్ధవ్యాత్ భిన్నంగా ఉన్నారు. లబ్ధవ్యాత్ భిన్నో భవతి. ఓకే మహోదయ. మీ ప్రశ్న సందేహం ఏంటి ఇక్కడ? ఇక్కడ అత్రతు లబ్ధవ్య ఆనందమయో రస పరమాత్మ లబ్ధ తం లబ్ధ్వా ఆనందీభూతో జీవ అన్నాడు కదా మహోదయ. ఓకే. అక్కడ లబ్ధవ్యాత్ అంటే పరమాత్మ, లబ్ధ అంటే జీవాత్మ అని తీసుకోవాలి కదా. జీవాత్మ అది తీసుకోవాలి. లబ్ధవ్యాత్ భిన్నో భవతి. లబ్ధ అంటే ఆ జీవాత్మ పొందాలనుకుంటుంది కదా, ఆ లబ్ధవ్యం కంటే భిన్నంగా ఉంటుంది. లబ్ధవ్యాత్ భిన్నో భవతి. ఓకే, ఉత్తమం. ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే రేపు చూద్దాము. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
सर्वेभ्यो नमः। नमस्ते नमस्ते महोदय। नमस्कार नमस्ते माताजी। महोदय। नमस्ते महोदय।